దొంగే దొంగ రడిచినట్టు సామెత మనం ఎప్పటి నుంచో వింటూ ఉంటాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నకిలీ కల్తీ మద్యం వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ నాయకుల తీరు, ఆ పార్టీకి సంబంధించిన మీడియా వ్యవహారం కూడా అలాగే ఉంది. అసలు నకిలీ మద్యం లేదా మద్యం మాఫియా ఈ భారీ స్కామ్ అనగానే దేశవ్యాప్తంగా గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి. ఆయన పరిపాలించిన 5 ఏళ్ల పరిపాలనా కాలం కేవలం రాష్ట్రంలోనే కాదు, ఈ ఖ్యాతి ఖండాలు కూడా దాటేసింది. ఆఫ్రికా ఖండంలో వాళ్ళకక్కడ కల్తీ మద్యం వ్యాపారం ఎలా చేయాలి, ఆఫ్రికాలో కెన్యా, సౌత్ ఆఫ్రికా, టాంజానియా ఇలాంటి దేశాలన్నీ కూడా పాకించేశారు. అంటే ఏ స్థాయికి తీసుకెళ్లారంటే, ఇప్పుడు ఏదన్నా ఒక డిస్టిలరీ మద్యం తయారీ కంపెనీ పెట్టాలంటే పెద్ద సైట్ ల్యాండ్ కావాలి, డిస్టిలరీస్, బ్రోవరీస్, అనుమతులు ఇవన్నీ కావాలంటే సుమారు ఒక 60 నుంచి 100 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. కానీ ఒక చిన్న గది ఉంటే చాలు, ఒక 10 లక్షలు పెట్టుబడి ఉంటే మద్యం తయారు చేసేయచ్చు. కాస్త స్పిరిటు, ఆ క్యారమెల్ ఫ్లేవర్ అంతా కలిపేస్తే నకిలీ మద్యం తయారైపోతుంది. ఈ ఆఫ్రికాలో మొదలుపెట్టిన ఈ చిన్న తరహా పరిశ్రమని చాలా పెద్ద తరహా పరిశ్రమకి తీసుకెళ్లి 1000 కోట్లు అక్కడ కాజేస్తే అక్కడ ప్రభుత్వానికి అనుమానం వచ్చి వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి అవి మూయించేసేదాకా వచ్చింది. మరి ఆల్రెడీ అలవాటైపోయిన దందా, అక్కడి నుంచి 1000 కోట్లు ఇక్కడ ప్యాలెస్లకి ఆల్రెడీ తరలిపోతున్నాయి. అప్పుడు ఇంకా ఇంత వెలుగులోకి రాలేదు ఈ మద్యం స్కామ్ వ్యవహారం. కూటమి ప్రభుత్వం వచ్చాక కదా బయటపడింది. సో అక్కడి నుంచి అక్కడ మూసేయించి వాళ్ళ మీద ఎంక్వైరీ మొదలుపెట్టిన తర్వాత అంటే అక్కడ ఏ స్థాయికి తీసుకెళ్లిపోయారంటే, ఇప్పుడు మన షాంపూ శాచెట్స్ ఉంటాయి కదా రెడీమేడ్గా, అలాగా మద్యం శాచెట్స్ తయారు చేసి షాపుల్లో అమ్మే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి అదే ఫార్ములాని ఏపీలో ల్యాండ్ చేశారు. దీనికి ఆద్యుడు అద్దేపల్లి జనార్దన్ రావు. ఎవరి మనిషి ఏంటి చెప్తాను. సో ఇవాళ వీళ్ళ ఆర్భాటము, గందరగోళము, నకిలీ మద్యం, కల్తీ మద్యం ఏదో అయిపోతోంది అని చెప్పి దాన్ని తెలుగుదేశం పార్టీ మీద లేకపోతే ప్రభుత్వ పెద్దల మీద నెట్టే ప్రయత్నం. ఇప్పుడు లోకల్లో చాలామంది తెలియని అంశం కాదు, పార్టీలు ఏవైనా కూడా ఈ వ్యవహారాలు చేయడంలో చాలామంది కుమ్మక్కు అయిపోతారు. అలా కుమ్మక్కు వ్యవహారమే తెలుగుదేశం పార్టీలో జయచంద్రారెడ్డిని గుర్తించి కలుపు మొక్క ఏరినట్టు ఏరేశారు. వ్యవసాయంలో కలుపు మొక్క ఏరినట్టు ఏరేసి పార్టీ నుంచి బయటికి పంపించేశారు. ఈ అద్దేపల్లి జనార్దన్ రావు ఎక్కడ తలదాచుకున్నాడు, ఈ జయచంద్రారెడ్డి ఎక్కడ తలదాచుకున్నారు వీళ్ళందరూ? మళ్ళీ మూలాలు ఆఫ్రికాలో డన్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి, ఇంకొక సన్నిహితుడు సునీల్ రెడ్డి, వీళ్ళందరూ ఈ 1000 కోట్ల దందా అక్కడ చేస్తూ వీళ్ళతో కొమ్మక్కై చేసిన వ్యవహారం ఇదంతా. అలాగే చాలామందికి తెలుసు, ఈ లోకల్గా ఉండేవాళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా కొమ్మక్కైపోతారు, ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. సో ప్రతి వాళ్ళ మీద రోజు నిఘా పెట్టి ఎవరేం చేస్తున్నారు అనేది సాధ్యం కాదు. కానీ బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఉదాసీనత చూపిస్తుంటే మాత్రం అది క్షమించరాని వ్యవహారం. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు, దీని మీద సీరియస్గా చర్యలు తీసుకుంటాము, ఎంతవరకు ఎవరున్నా కూడా వదిలిపెట్టమని. కానీ 6 ఏళ్లుగా కల్తీ మద్యం ఏర్లై పారుతుంటే రాష్ట్రంలో, 6 ఏళ్లుగా అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక 5 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ కల్తీ మద్యం ఫ్లో ఎందుకు అరికెట్టలేకపోయారు? ఒక ములకల చెరువు, ఒక ఇబ్రహీంపట్నం, ఇవి కేవలం బయటపడ్డ వ్యవహారాలు అంతే. లేకపోతే ఒక అద్దేపల్లి జనార్దన్ రావు, ఇంకో జయచంద్రారెడ్డో, ఇంకా వెలుగులోకి రాని పేర్లు, రాని వ్యవహారాలు చాలా ఉన్నాయి. మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి హయాంలో జంగారెడ్డిగూడెం మద్యం వ్యవహారం 27 మందో 28 మందో అన్యాయంగా బలైపోతే అది తప్పుదారి పట్టించి ఆ కేసుని పక్కకు పెట్టేశారు. ఇలాంటి వ్యవహారాలు ఇంకా బయట పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోందా, తీసుకోవట్లేదా? సో ఇప్పుడు వైకాపాకు చెందిన వాళ్ళ, జగన్మోహన్ రెడ్డి మనుషుల, లేకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొంతమంది ఇది అందాలు ఏమన్నా చేస్తున్నారా? ఇవన్నీ కూడా బయట పెట్టాల్సింది ఎవరు? రెగ్యులర్గా చెకప్లు, రెగ్యులర్గా తనిఖీలు చేయాల్సింది ఎవరు? ఎక్సైజ్ శాఖ అధికారులు. అంటే ఈ దందా తవ్వుతూ ఉంటే, అంటే మొదలైంది రూట్స్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు మనం రోజు మాట్లాడుకునే లిక్కర్ స్కామ్, అందులో మాస్టర్ బ్రెయిన్స్, కింగ్ పిన్స్, ఒక అద్భుతమైన ఒక స్ట్రాటజీ స్కెచ్ వేసుకుని చేసుకునే లిక్కర్ స్కాము, అది హైటెక్ స్కామ్. ఈ నకిలీ మద్యం ఇదంతా ఏంటంటే కల్తీ మద్యం, లోకల్ దందా. అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి ఉంటాయి కదా, అందులో ప్లాన్ బి ఇది. సో ఇప్పుడు దీన్ని కూటమి ప్రభుత్వానికో లేకపోతే అంటే ఆ రాతలు ఉండవల్లిలో పెద్దలు నడిపిస్తున్నారు, తాడేపల్లి ప్యాలెస్ అంటే ఇక్కడేమో అదో కరకట్ట బంగ్లా. అంటే ప్రాసుల కోసం రాస్తే ప్రజలకు అర్థం కాదా ఏంటి?
ఎవరా పనులు చేస్తారు, ఎవరు చేయిస్తారు అనేది. హ్యావింగ్ సెడ్ దిస్, కొల్లు రవీంద్ర ఏమంటారంటే ఎక్సైజ్ శాఖ మంత్రి, మేము ఎవరిని వదిలిపెట్టాము, మా పార్టీ వాడని తెలిసినా కూడా బయటికి పంపించేసాం అంటే ఒకళ్ళు కాదు కదా, ఇంకా బయటపడినవి ములకల్ చెరువు, ఇబ్రహీంపట్నం రెండే అవ్వచ్చు. బయట పడాల్సినవన్నీ రెగ్యులర్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తనిఖీలు ఎందుకు చేయట్లేదంటే వాళ్ళకి నెలకి 10 నుంచి 15 లక్షల అధికారులకు ముడుతున్నాయి. ఇందులో గత ప్రభుత్వానికి లాయల్గా ఉండి ఈ మద్యం తయారీ, నకిలీ మద్యం తయారీ వాళ్ళతోటి కుమ్మక్కైపోయి అధికారులు, కొంతమంది రాజకీయ నాయకులు, ఆ రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళని ఉండొచ్చు, వీళ్ళందరూ ఒక నెక్సెస్గా తయారై చేస్తున్న వ్యవహారం ఈ కల్తీ మాఫియా, కల్తీ మద్యం మాఫియా. ఇందులో కేవలం డబ్బు ఒకటే ఇన్వాల్వ్ అయింది అనుకుంటే పొరపాటు. డబ్బు ఇన్వాల్వ్ అవుతుంది, డబ్బు సంచులు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అద్దెపల్లి జనార్దన్ రావు ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత అతన్ని పట్టుకున్నాక బయటికి వస్తాయి ఒక్కొక్క వివరాలు. అసలు ఇతను ఆఫ్రికా ఎందుకు ఎంచుకున్నాడు, ఆఫ్రికాలో ఇతనికి సహకరిస్తోంది ఎవరు, అక్కడి నుంచి అక్కడ లింకులు ఎవరికి ఉన్నాయి, ఫైనల్గా ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తోంది, అధికారులు వాటా వెళ్ళిపోయిన తర్వాత అని అధికారులు తేలుస్తారు ఎనివే ఆ విచారణలో. అయితే ఏదో తప్పు చేసి ఎవరో ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, అయితే ఇవాళ అతను కోవర్టు అని చెప్పి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య మాట్లాడుతూ అన్నారు. ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుందిగా, అంటే వైకాపా కోవర్టు, ఎందుకంటే ఎన్నికలకు ముందే వచ్చాడు ఆయన తెలుగుదేశం పార్టీలోకి. సరే, సీట్ ఇచ్చే ముందు ఎవరు ఏంటి ఇవన్నీ కూడా లెక్కలు వేసుకోవాలి, కానీ హడావుడిలో లాస్ట్ మినిట్లో వచ్చిన సీట్ అది. ఒకసారి కొంత ఫ్రిక్షన్ ఉంటుంది, అయినా కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని కావాలని పంపిస్తారు రేపొద్దున్న బట్టగాల్చి మీదేయడానికి. సో ఇక్కడ పార్టీ ఏదనేది అప్రస్తుతం. కల్తీ మద్యం ఎంత లోతుగా పాక్కుపోయింది, ఎంత ఏర్లై ప్రవహిస్తోంది ఆంధ్రప్రదేశ్లో, దీనికి మూలాలు ఎక్కడ, దీని మూలాలకి ఆఫ్రికాలో అన్నదమ్ముల వ్యాపారానికి సంబంధం ఏంటి, జగన్మోహన్ రెడ్డి అండతో రెచ్చిపోతున్న ఈ పెద్దలు వీళ్ళతో వ్యాపారం చేయిస్తున్నారా, దీంట్లో లక్షల మందికి ఇప్పుడు కాళ్ళు చేతులు పడిపోయి ఆ విషయం మీద ఫోకస్ పెట్టట్లేదు. చాలామందికి పార్ట్లు పాడైపోయాయి, కిడ్నీలు లివర్లు పాడైపోయాయి, కాళ్ళు చేతులు చచ్చిపడిపోయి పనులకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. మరి వాళ్ళ గురించి ఆలోచించేది ఎవరు? అసలు ఆ యాంగిల్లో ఇప్పటికొక్క కేసైనా నమోదైందా? చచ్చిపోతేనే దిక్కులేదు కల్తీ మద్యం తాగి. అంటే ఎందుకు ఉదాసీనత ఉండాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి? ఓకే, మంత్రి సీరియస్గా చెప్తున్నారు, నో యాంబిగ్విటీ, ఆయన సందేహించట్లేదు. మరి అధికారులు, మీరు చెప్పినట్టు అధికారులు వింటున్నారా? లోకల్ స్థాయిలో కుమ్మక్క కాకుండా ఉన్నారా? నెలకు 10-15 లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదేమన్నా చిన్న అమౌంటా? 10-15 లక్షలు అంటే అధికారికి ఉండే జీతం ఎంత? 1,00,000-1,50,000 సీనియర్ అధికారులు అయితే 10-15 లక్షలు. మరి కుమ్మక్క కాకుండా ఎందుకు ఉంటారు? వాళ్ళకి వైసీపీ అయితే ఏంటి, టీడీపీ అయితే ఏంటి, ఇంకో పార్టీ అయితే ఏంటి? సో చర్యలు తీసుకోకపోతే, దీని మీద సీరియస్గా పరిశోధన చేయకపోతే జంగారెడ్డిగూడెం లాంటి దురదృష్టకర ఘటనలు బయటపడతాయి ఫర్ షూర్. ఆ ప్రాణాలను అప్పుడు వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఉండదు. అండ్ మీకు గుర్తుంటే కనుక చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం విత్ ఇన్ 1-2 మంత్స్లో చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. నా దృష్టికి వస్తోంది, కొంతమంది లోకల్ స్థాయిల్లో, జిల్లా స్థాయిల్లో వైసీపీ నేతలతో చేతులు కలిపి కొన్ని పనులు చేస్తున్నారని నా దృష్టికి వస్తోంది, నేను సీరియస్గా తీసుకుంటాను అని చెప్పారు. అంటే బహుశా వారి దృష్టిలో అప్పటికీ ఇలాంటి అంశాలు ఏమన్నా ఉన్నాయా? అది ఎవరో ఒకరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారు దీని మీద యాక్షన్ తీసుకోమని. ఆయనకి ఇదే పని కాదు కదా, పొద్దున్న లేస్తే 100 పనులు, డబ్బులు తేవాలి, పెట్టుబడులు తేవాలి, అభివృద్ధి చేయాలి, రాజధాని కట్టాలి, పోలవరం కట్టాలి, కేంద్రానికి వెళ్ళాలి, అక్కడి నుంచి నిధులు తెచ్చుకోవాలి, జిఎస్టీ అవి పెంచాలి, మళ్ళీ ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, సంక్షేమం చేయాలి, అవి చూసుకోవాలా? లేకపోతే ఎవరు నకిలీ మద్యం తయారు చేస్తున్నారు, ఎవరు కల్తీ మద్యం చేస్తున్నారు? కాదు కదా, దేనికి సెటప్ దానికి ఉంటుంది, వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఉదాసీనత వల్ల చెడ్డ పేరు వచ్చేది ప్రభుత్వానికి. సంబంధం లేకుండా ప్రభుత్వం ఎందుకు చెడ్డ పేరు మూట కట్టుకోవాలి కింద వాళ్ళు చేసే పనుల వల్ల? సో ఈ చిన్న గది డిస్టిలరీల ఆఫ్రికా వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్కి తెచ్చింది ఎవరు? ఈ అద్దేపల్లి జనార్దన్ రావుకి ఎవరెవరితో కనెక్షన్లు ఉన్నాయి? జయచంద్రారెడ్డి కోవర్ట్ అని తెలిసిన తర్వాత తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఇంకా అలాంటి కోవర్ట్లు ఎంతమంది ఉన్నారో ఏమన్నా కన్నేశారా? డబ్బుల వ్యవహారం సరే, ఈ కోర్టులు కేసులు అయ్యి రికవరీలు అవి తేల్తాయి, కానీ దీని వల్ల ఆరోగ్యాలు పోగొట్టుకుని ఇంట్లోంచి బయటికి రాలేక రోజువారీ గడవక ఇబ్బందులు పడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరు ఆదుకుంటారు? ఈ నకిలీ మద్యం వ్యవహారం 2-3 బయటపడితే మిగతా వాటి సంగతి ఏంటి? రాజధాని కోతవేటి దూరంలో ఇబ్రహీంపట్నం జరుగుతుంటే మరి ఎక్సైజ్ అధికారులు కళ్ళు మూసుకపోతే ఏం చేస్తారు? 10-15 లక్షలు నెలకు తీసుకుంటుంటే
అలాగే ములకల చెరువు వ్యవహారం బయటపడింది కాబట్టి తెలిసింది. కానీ దీనికి మూలం మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు కాదు, 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం మొదలైంది. దీనికి అడ్డుకట్ట ఎలా వేయాలి, ఏం చెప్తారు? జగన్ హయాంలో ప్రారంభమైన ఈ నకిలీ మద్యము, భారీ మద్యం కుంభకోణం వ్యవహారం తవ్వుతూ ఉంటే ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క దారుణం బయటపడుతోంది. కానీ అప్పటి కల్తీ మద్యం కంపు ఇంకా కొడుతోంది. ఎందుకు కొడుతోంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 15 నెలలు అవుతున్నా దీని మీద ఎక్సైజ్ శాఖ ఏమన్నా కొంచెం ఉదాసీనత చూపిస్తోందా? ఇప్పుడు ఐ అప్రిషియేట్ హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్. వారు చెప్పింది ఏంటంటే నకిలీ మద్యం వ్యవహారంలో సొంత పార్టీ నేతలున్నా వదిలిపెట్టము. ఎందుకంటే ఈ ధైర్యం అప్పట్లో వైసీపీకి లేదు. ధైర్యం అనడం కన్నా కూడా దాని మూలాలు అక్కడే ఉన్నాయి కాబట్టి అక్కడ కదిపితే ఆ డొంక కదిపితే తీగలాగితే డొంక ఎక్కడో కదులుతుంది. అందుకని కళ్ళు మూసుకున్నారు అందరూ. రైట్. అరసమల్లి శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు డిబేట్లో. రజనీ గారు జనసేన అధికార ప్రతినిధి, న్యాయవాది. కందారపు మురళి గారు సిపిఎం సీనియర్ నాయకులు. నమస్కారం శ్రీనివాసరావు గారు, రజనీ గారు, మురళి గారు. మురళి గారు, ఈ విషయం మీద తాజాగా మీరు కొంత నిరసనలు, ఆందోళన కార్యక్రమం తెలియజేశారు. అంటే నకిలీ మద్యం, అసలు మద్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తోందని. సరే, ఈ మూలాలు ఎక్కడైనా కానివ్వండి, ఇప్పుడు రాష్ట్రంలో బయటపడ్డాక ములగల చెరువు కానివ్వండి, లేకపోతే ఇబ్రహీంపట్నం కానివ్వండి, ఎంత స్థాయిలో ఉంది ఈ కల్తీ మద్యం వ్యవహారం? సార్ నమస్కారం రిషి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసరావు గారికి, జనసేన నాయకురాలు రజనీ గారికి నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వీక్షకులకు కూడా. మీరు అన్నట్లుగా దీని తీవ్రత మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇదేదో ఒక ఆంధ్ర రాష్ట్రానికి పరిమితమే లేదు, ఖండాంతరాలు దాటి, దేశాలు దాటి ఇతర దేశాల్లో కూడా దీని మూలాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి కామెరూన్ దేశంలో ఒక తారాస్థాయికి చేరింది. అక్కడ అనేక మంది చనిపోయారు. షాంపూ, మీరు ఇంత మునుపు అన్నట్టుగా షాంపూ ప్యాకెట్ల స్థాయి నుంచి, సాచెట్ల తయారీ నుంచి అన్ని రకాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఒక తారాస్థాయికి చేర్చేసింది అని చెప్పి కథనాలు చూసాము. అనేక మంది చనిపోయారు, ఇంకొంతమంది అనారోగ్యం పాలయ్యారు అని చెప్పేసి. మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి చూస్తే దీని తీగ ములకల చెరువులో దొరికింది. దాన్ని లాగితే డొంకంతా కదిలి ఎన్టీఆర్ జిల్లాలో కూడా దీని ప్రభావము, పాత్ర ఉన్నట్టుగా ఈ రోజుకి మొత్తం 29 మందిని గుర్తించినట్టు, అనేక మందిని అరెస్టులు చేసినట్టు. ఇప్పుడు A1 జనార్దన్ రావుని అదుపులోకి తీసుకున్నారు. A17 గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి, ఆయన ఇంత మునుపు తెలుగుదేశం పార్టీ తమ్మలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా, అదే మాదిరి అక్కడ ఉన్నటువంటి ఇట్లాంటి తప్పుడు వ్యక్తులతో కలిసి చాలా పెద్ద ఎత్తున చేశాడు అని చెప్పి అవన్నీ కూడా నేను కథనాలు చూశాను. ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే దీని లోతు చాలా పెద్ద ఎత్తున ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక వైసీపీనా, తెలుగుదేశం పార్టీనా, ఈ రోజు హోమ్ మినిస్టర్ గారి ప్రకటన చూసినా కూడా మా పార్టీ వాళ్ళున్నా దీంట్లో ఏమి మేము వెనుకాడేది లేదు, చాలా కఠినంగా చర్యలు తీసుకుని మీరు అన్నట్టుగా అప్రిషియేట్ చేయాల్సిందే. ఏ పార్టీ వారున్నా, ఎవరున్నా ఇట్లాంటి తప్పుడు వ్యవహారాల్లో ప్రభుత్వం గనక కఠినంగా వ్యవహరిస్తే ఇట్లాంటి వాటిని తుదముట్టించడం తేలిక అవుతుంది. అట్లా కాకుండా వీటిని ఏదో ఒక రకంగా సహిస్తూ పోతే ఇది ఒక తారాస్థాయికి చేరిపోతుంది, ఏమాత్రం సందేహం లేదు. అందుకనే మా పార్టీ తరఫున మేము అడిగింది ఏమంటే, సిట్టింగ్ జడ్జితో దీని మీద సమగ్రమైనటువంటి ఒక విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. దీని ఏమాత్రం శశబిషం లేకుండా ఒక పారదర్శకమైనటువంటి పద్ధతిలో ఈ విచారణ జరపాలి. కారణం ఏమంటే, మేము ఇక్కడ సూటిగా కూడా అడిగేది, ఈ ప్రభుత్వం తీరు గాని వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి కూడా బాగోలేదు. ఇప్పుడు ఉదాహరణకి ఏవైతే ఈ కల్తీ మద్యము, లేదంటే ఈ కల్తీ మద్యానికి మూలాలు ఉన్నటువంటి వ్యవహారాలు మీరు అన్నట్టుగా చాలా లోతుగా ఉన్నాయని చెప్పి అంటున్నాము. విజయవాడ సిటీలో శ్రీనివాస వైన్స్ అనే దాంట్లో ఈ మద్యం ఈ రోజు కూడా అమ్ముతున్నారు. దీని మీద అరెస్టుల తర్వాత కూడా అమ్ముతున్నారు. ఈ రోజు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాలు అందరూ పోయి శ్రీనివాస వైన్స్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి బాటిల్లన్నీ పగలగొట్టిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈ రోజు క్లోజ్ చేస్తారు. అంటే ప్రభుత్వ వైఖరి, అధికారుల వైఖరి. ఇప్పుడు అధికారులు కుమ్మక్కైపోయారా, లేదా ఇంకా పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కుమ్మక్కైపోయినారా? మీరు అన్నట్టుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా
ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉంది, ఇవన్నీ కూడా పెద్ద చర్చనీయాంశాలు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. Yes. ముఖ్యమంత్రి చెప్పినా, ప్రభుత్వం చెప్పినా, లేదంటే వీళ్ళేదో ప్రకటనల మీద ప్రకటనలు చాలా సీరియస్ గా చేస్తున్నా ఆచరణలో ఇవన్నీ కూడా ఎందుకు ఈ రకంగా కొనసాగుతూ ఉన్నాయనేది ప్రధానమైన ప్రశ్న. ఇక్కడ మేము పోయి దాడి చేసి ఆ పార్టీలన్నీ పగలగొట్టి ఈ రోజు పెద్ద గొడవ చేస్తే ఆ తర్వాత వచ్చి ఈ రోజు క్లోజ్ చేశారు. అవును, మరి వాళ్ళు బిజీగా ఉన్నారుగా వేరే పనుల్లో, వాళ్ళు లెక్కలు తేల్చుకోవడంలో బిజీగా ఉంటే ఎట్లా పట్టించుకుంటారు? మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన పనులు. ముఖ్యమంత్రి గారు బిజీగా ఉండొచ్చు, మంత్రులు బిజీగా ఉండొచ్చు, మీరు అన్నట్టుగా వాళ్ళు వేరే వేరే చక్కబెట్టే వ్యవహారాల్లో బిజీగా ఉండి వద్దని అనడం లేదు. ఎక్సైజ్ ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు, అధికారులు ఉంటారు. నేను అనేది కూడా అదే రిషి గారు, నేను అనేది కూడా అదే. ఈ వ్యవస్థ మొత్తం ఏం చేస్తా ఉంది, మిగిలిన యంత్రాంగం అంతా ఏం చేస్తా ఉంది? 16 నెలలైన అధికారంలోకి వచ్చి 2 ఏళ్లుగా ఇది ఏ మాత్రం తగ్గడం లేదు. ఇది పైగా ఎవరికి భయం లేదు, అంత యథేచ్ఛగా జరుగుతుంది, సాగుతా ఉంది. ఇప్పుడు ఈ లిక్కర్ వ్యవహారంలో IAS లో ఉన్నారు, IPS లో ఉన్నారు, పెద్ద పెద్ద హోదాల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అసలు తారాస్త చాలా పెద్ద హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కబడతా ఉన్నారు. ఇప్పుడు తాజాగా చూస్తా ఉంటే దాదాపు ప్రధాన ప్రతిపక్ష అధికార పక్షం ఇంకా రకరకాల పేర్లు, మీరు అన్నట్టుగా ఆ జనార్దన్ రావుని విచారణ చేస్తే ఇంకా ఏమేమి వెలుగులోకి వస్తాయో. ఎందుకంటే అతను విచారణ చేస్తేనే ఈ ఫ్లైట్లు ఆఫ్రికా నుంచి ఏపీకి వచ్చే ఫ్లైట్ల వివరాలు, ఎవరెవరు కలుస్తున్నారు, ఏ టెన్లో వస్తాయి. మాట్లాడదాం. విద్యాసాగర్ గారు జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ. మిగతా అంశాలు మాట్లాడదాం మళ్ళీ మురళి గారు, మన మిత్రులు మాట్లాడాక. విద్యాసాగర్ గారు నమస్కారం. విద్యాసాగర్ గారు మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాసరావు గారు, సో వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ అండి? ఎందుకంటే సరే ఇప్పుడు జయచంద్రారెడ్డి అనేవాడు ఎవరెవరితో కుమ్మక్కయ్యాడు ఏంటి, అది తెలుగుదేశం అయినా మా పార్టీ అయినా తీసి పడేస్తాం, ఇలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఏరేస్తాం, దానికి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే, సందేహం లేదు. అయితే ఈ వ్యవహారం 15 నెలల వరకు ఇక్కడ పడే వరకు ఎందుకని ఎవరికి కనిపించలేదు, లేదా కనిపించినా చూడడానికి ఇష్టపడలేదా? నేనైతే ప్రస్తుతానికి అంటే నాకు మంత్రుల స్థాయి వరకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అధికారుల స్థాయి వరకే మాట్లాడుతున్నాను. బట్ వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? అందరికీ నమస్కారం అండి. ఋషి గారు, మీకు సోదరు రజనీ గారు, మిత్రులు మురళి గారు, అలాగే విద్యాసాగర్ గారు, అందరికీ నమస్కారం. ABN వీక్షకులకు కూడా నమస్కారం. ఇక్కడ ఇందాక మురళి గారు చెప్పిన ఒక పాయింట్, సిట్టింగ్ జడ్జి తోటి ఒక విచారణ చేయించాలన్నారు, మంచి పాయింట్. అయితే నేను వాళ్ళని కూడా నమ్మనండి. ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని వామపక్ష ఉద్యమాలు బలహీనపడటం వల్లే, ఒక రకంగా వామపక్షాలు మనమే బలహీనం చేసాం. బలహీన పడటం వల్ల ఈ ఉత్పాదాలు, ఇలాంటి దుర్మార్గాలు, పెట్రోల్ రేట్లు ఏ రేట్లు పెరిగినా పావలా పెరిగితే వాళ్ళు తీవ్రంగా నిరసన వ్యక్తం చేసి ఉద్యమం చేసేవారు. ఎందుకంటే ఇలాంటి మనం మర్చిపోతా ఉన్నాం. నా ఉద్దేశ ప్రకారం రెండు కమ్యూనిస్ట్ పార్టీల నుంచి అలాగే మిగతా పార్టీల నుంచి కూడా వాళ్ళలో కూడా పక్షపాత వైఖరి లేని వాళ్ళని, ఏదో పార్టీ కొమ్ముగాసి వాళ్ళని కాకుండా మిగతా పార్టీల నుంచి కూడా తీసుకుని ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ చేత దీని మీద ఒక విచారణ చేయిస్తే మంచిదని నా అభిప్రాయం. బిఫోర్ దట్ నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ అలాగే ఎక్సైజ్ మినిస్టర్ స్టేట్మెంట్ తర్వాత కూడా అంటే మేము సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాము, తనిఖీలు చేస్తాం, ఎంతవరకు వదిలిపెట్టాం అన్నా కూడా ప్రత్యేక విచారణ అవసరమా? ఖచ్చితంగానండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ చిత్తశుద్ధి నేను శంకించలేను. ఎందుకంటే వాళ్ళు గత 5 సంవత్సరాలుగా ఈ మద్యం మీద పోరాడారు, మాలాటోళ్ళని కూడా మాట్లాడారు, మీరు మాట్లాడారు, మురళీ గారు వాళ్ళు ప్రత్యక్ష కార్యాచరణలో కూడా ఉన్నారు, నాకు తెలుసు అది. కరెక్ట్. అయితే ఇక్కడ మేము మొదటి నుంచి మొత్తుకునేది ఏంటంటే, గత ప్రభుత్వ స్మెల్, ఆ వాసన, ఇల్లు కట్టిన గుడ్డకు వాసన ఉన్నట్టు గత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన వాళ్ళని మొత్తాన్ని వదిలించుకోలేరు, కానీ వాళ్ళు ప్రాధాన్యత ఉన్న శాఖల్లో పెట్టొద్దు అని చెప్పి మొత్తుకున్నాం మనం. అలాగే కొంతమంది నాయకుల విషయంలో కూడా ఈ జయచంద్రారెడ్డి గురించి అక్కడ క్యాడర్ అంతా కూడా మొత్తుకున్నారు. పార్టీ పరిశీలించాల్సింది జాగ్రత్తగానే. అయితే ఆ సమయానికి నేనేదో సమయానికి ఒకట్లా పొరపాటు జరిగింది. ఆ సమయానికి ఎవరో వచ్చి
నేను హామీ అని ఎవరో పార్టీలో జాయిన్ చేయటం, ఆ సీట్ ఇప్పించడం జరుగుంటది. దాని అర్థం ఇవాళ ఆ భారాన్ని మోయాల్సింది ఎవరంటే పార్టీ, తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం మోయాల్సి వస్తుంది. ఎందుకంటే నాలాంటి వాళ్ళు కూడా దీని మీద చీల్చి చండాలు గడిగిన వాడు కూడా మాట తడపడుతుంది మాట్లాడడానికి. నేను ఓపెన్ గా ఒప్పుకుంటా ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, ఆ సునీల్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి అనేటువంటి వాళ్ళు అసలు ఇది ఇవాళ స్టార్ట్ అయింది కదండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జార్జి రెడ్డి గారు తాలూకేళ్ళు, సిసి రెడ్డి గారు బావమరిది, ఈ బ్యాచ్ అంతా వాళ్ళే ఒక ముఠా కట్టి ఆఫ్రికన్ కంట్రీస్ లో మొదలు పెట్టారు ఈ కుటీర పరిశ్రమ. అంటే సుమారు 20 ఏళ్ల క్రితం, 15-20 ఏళ్ల క్రితం, ఒక 17 ఏళ్ల క్రితం ఉంటుందండి. ఇది జరిగింది 17-18 ఏళ్ల క్రితం జరిగింది. ఓకే. అప్పటి నుంచి మొదలుపెట్టి వాళ్ళు అక్కడ పాపం వాళ్ళు గట్టి మనుషులు, వాళ్ళు అడిగి వెళ్ళారు. ఇక్కడ మీడియా ప్రెస్ నుంచి వెళ్ళారు. అక్కడ వామపక్షాలు యుద్ధం చేయడం ఇక్కడ చిన్న ఏదైనా ఉంటే వీళ్ళు స్పందిస్తారు. అలా లేరు, ఎవరు ఉన్నాయి. వాళ్ళు ఏకఛత్రాధిపత్యం చేసుకున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాకముందే ప్లాన్ చేశారు ఇక్కడ చేసుకుంటే బాగుంటుందండి. వాళ్ళకి లక్కీగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. ఆ కుటీర పరిశ్రమని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రకమైన కల్తీ మద్యం తయారీ కేంద్రాలు ఎక్కడ పట్టుబడలేదు. ఎక్కడన్నా వీళ్ళ కారణం ఏంటి చెప్పమంటారా? అదే అంటే పట్టుబడకుండా చేశారా, లేకపోతే ఇక్కడ అసలు దందా ఇక్కడ లేదా? అలా కాదండి, ప్రభుత్వమే నాసిరకం కల్తీ మద్యం, దానికి ఇంకెవరు కల్తీ చేస్తాడు? ఓకే, వాళ్ళే అమ్మారు. అది బ్రాండ్ లెక్కర్ ఎక్కడి నుంచైనా బయట నుంచి తెచ్చుకోవడం లేకుండా సరిహద్దు భద్రతాళాలాగా అక్కడ అన్ని బోర్డర్స్ లో కాపలా పెట్టి మాలాంటి వాళ్ళు ఏమి లేకుండా చేతులు ఒప్పుకుంటే వెళ్ళిన వాళ్ళు బట్టలు కూడా ఓడదీసి మొత్తం అన్ని ఇప్పి చూపించమని వారు. అది సూట్ కేసులన్నీ ఓడదీసి బయట కింద పారేసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ₹1 ఆదాయం మిస్ అవ్వకుండా కేవలం అవినీతి, డబ్బులు దోపిడీ, ముడుపులు ఇవన్నీ పక్కన పెడితే వేలాది మంది అనారోగ్యం పాలైపోయి, కిడ్నీలు లివర్ పాడైపోయి జీవోత్సవాల్లో బతుకుతా ఉన్నారు. అనేక కుటుంబాలు రోడ్డును పడిపోయి అనాథలైపోయిన కుటుంబాలు, అనేక మంది ఒంటరి మహిళలు అయిపోయారు. దీని మీద ప్రభుత్వం, నేను డిమాండ్ చేస్తాను ఈ ప్రభుత్వాన్ని, ఇవాళ దాన్ని కేసు కట్టాలా? అప్పుడున్న అధికారులు మాట్లాడదాం. కాదు, ఇప్పుడు చర్యలు ఏం తీసుకోవాలి అనేది మాట్లాడదాం శ్రీనివాసరావు గారు. బట్ మీరు ఒక పాయింట్, సీరియస్ పాయింట్ ఏంటంటే, వెరీ సీరియస్ అబ్జర్వేషన్, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఈ స్థాయిలో ఎందుకు బయటపడలేదు అన్నదానికి ఏంటంటే, ప్రభుత్వమే స్వయంగా ఈ కల్తీ మద్యాన్ని, నాణ్యత లేని మద్యాన్ని తయారు చేసి పోసింది కాబట్టి ఇదంతా బయటపడలేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి అవకాశం లేదు కాబట్టి వీళ్ళందరికీ మళ్ళీ కార్లు వచ్చాయి, కొమ్ములు బయటకు వచ్చాయి. అలాగే అధికారులు ఉన్న వాళ్ళకి, అధికారులకి ఇంపు ఏంటంటే ఆ నకిలీ మద్యం కంపు కావాలి వాళ్ళకి, ఎందుకంటే అందులోనే ఉంటాయి కాబట్టి ఆ నోట్లకి ఆ వాసన ఉంటుంది కదా. ఒక్క నిమిషం మాట్లాడి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఛానల్ అంటే దాదాపు 7-8 నెలలు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం చర్యలు ఎలా ఉంటాయో, యాక్షన్స్ ఎలా ఉంటాయో. అయితే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు, నాకు కక్ష సాధింపు ఉండదు, అవును చట్టం తన పని మనం చేసుకోవాలని ఆయన ఔదార్యంతో పెద్ద మనిషి తరాగా చెప్పాడు. ఆయన చట్ట ప్రకారం పోదాం, రాష్ట్రం అభివృద్ధి, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ సందులో ఈ పావులన్నీ మళ్ళీ ఉబుసం విడిసి మళ్ళీ తయారయ్యాయి. దాంట్లో తెలుగుదేశం పార్టీలో చేరిన కోవట్లని నేను అన్నాం, వాళ్ళు బుద్ధి మీరెందుకన్నారు, ఆయన కోవట్ అన్నాడు జయచంద్రారెడ్డిని. అలా కదండి, అంతకు మించి అంటున్నాను నేను. కోవట్లేటండి, కోవట్ ఏముంది ఇప్పుడు, దాన్ని మనం కనిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే అనంతపురంలో ఆ మధ్యకాలంలో అంతర్జాతీయ తీవ్రవాదుల ముఠాదాలు కూడా ఉన్నాడు. 30 ఏళ్ళు బతికేసాడు అక్కడ ఒక రా ప్లాంటర్ గానే. అలాగే మన రా ఏజెంట్లు కూడా ఇతర దేశాల్లో ప్లాంటర్స్ పెడతారు, అలాగే ఇతర దేశస్తులు కూడా మన దేశంలో ప్లాంటర్లు పెడతారు. వాళ్ళని కనిపెట్టడం చాలా కష్టమవుతుంది. అందరికన్నా ఎక్కువ అనవసర నిజాయితీ, అక్కర్లేని మంచితని ప్రదర్శిస్తూ ప్రజల్లో కలిసిపోతారు వాళ్ళు. అలాగే మేబీ వల్లరామయ్య గారు పోలీస్ కాబట్టి కనిపెట్టి ఉంటారు ఆపరేషన్ చేసి. ఒక బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత ఐ వాంట్ హియర్ టు టీడీపీ అండ్ జనసేనలో కల్తీ మద్యం, దీని మూలాల గురించి మాట్లాడుకుంటున్నాం. రజనీ గారు, ఆఫ్రికాలో కామరూన్ లో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో ఇక్కడ ఏదైతే జే బ్రాండ్ తయారు చేశారో ప్రభుత్వంలో, అదే జే బ్రాండ్ అక్కడ ఇందాక మనకు చెప్పినట్టు అంటే ఒక చిన్న కుటీర పరిశ్రమ లాగా 10 లక్షలకే అక్కడ ఒక గది ఉంటే చాలు.
సో ఇది ఎక్కడి వరకు వెళ్ళింది? ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేసేదాకా, ఎందుకంటే చాలా మంది చనిపోయాక. బట్ వాట్ అబౌట్ ఆంధ్రప్రదేశ్? ఎందుకంటే దీని మీద గతంలో మీరు నా డిబేట్లో కానీ చాలా సందర్భాల్లో అనేక చోట్ల మాట్లాడారు, ఈ చనిపోయిన వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పి. వాళ్ళ సంగతి ఏంటి? ఏం జరుగుతోంది కల్తీ మద్యం వ్యవహారం మీద? మీ ప్రభుత్వం వచ్చినా కూడా అధికారంలోకి ఇంకా ఆ వాసన ఎందుకు కొడుతోంది, ఆ కంపు ఎందుకు కొడుతోంది? సార్ ముఖ్యంగా ఈ ఏదైతే ఆఫ్రికాలో జరిగినటువంటి స్కీమ్లు నాకు అనవసరమైన విషయం. నా ఆంధ్ర రాష్ట్రం ఏమైపోతుంది అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అనేవాడు అదృష్టం మా ఆంధ్ర రాష్ట్రం జోలికి రాకుండా చక్కగా వారి కుటీర పరిశ్రమ, చిన్న తరహా పరిశ్రమ అక్కడే చేసుకుంటున్నారు. వ్యాపార లాభాలు నష్టాలు మాకు తెలియదు. కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వీరికి సంబంధించిన కుటుంబ సభ్యులు గౌరవ జగన్ రెడ్డి గారి నేతృత్వంలో ద్వారకానాథ్ రెడ్డి గారు గెలిచిన కాన్స్టిట్యున్సీలో ఈ టీడీపీకి సంబంధించిన ఒక అభిమాని, లేకపోతే అక్కడికి సంబంధించిన ఒక కార్యకర్త, ఇన్ఛార్జి, వాట్ ఎవర్ ఇట్. సరే, ఒక ఏరియాలో తప్పు జరుగుతుంటే ఆ ఏరియా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేకి తెలియదా అండి? ఆ పార్టీ వారికి తెలియదా అండి? ఇది చిన్నపిల్లలకి చాక్లెట్ కథలు చెప్పినట్టు చెప్తారండి. అసలు దేని వాటాలు దేంట్లోకి వెళ్తున్నాయి? అసలు ఇప్పుడు జయచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి గెలవగలిగిన వారు ఎవరన్నా ఉన్నారా? మీరు రండి, మన సీఎం గారినో, డిప్యూటీ సీఎం గారినో, లేకపోతే ఇంకొక మంత్రి వర్గంలో అక్కడ నుంచో పెడదాం, సరదాగా ఒకసారి గెలిపించి చూద్దామా? గెలుస్తారా? అంత గట్టి కాన్స్టిట్యున్సీలో ఒక టీడీపీ నేత ఇప్పుడు బయటికి రావడం ఏంటి? గత 5 ఏళ్ళు ఆ టీడీపీ నేతని కాపాడింది ఎవరు? అంటే వ్యాపారంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, జగన్ రెడ్డి గారిని చూశాక కుల మత పార్టీ తారతమ్యాలు మనకు అనవసరం. పేమెంట్ తీసుకున్నామా, మనము వాళ్ళకి సంబంధించినది ఇచ్చినామా, అంటే 100 రూపాయలు ఇవ్వు, నీకేం కావాలో తీసుకున్నాడు. ఎగ్జాక్ట్లీ, పేమెంట్ తీసుకున్నామా, పని అయిందా? సో టీడీపీ నేత నుంచి పేమెంట్ తీసుకుంటారు, లేకపోతే ఇంకొక పార్టీ నేత నుంచి పేమెంట్ తీసుకుంటారు, వాళ్ళ పని వారు చేస్తారు. వారికి కులాలతో కూడా పని లేదండి. అద్దేపల్లి జనార్దన్ గారో, లేకపోతే ఇంకొక గౌరవ జయచంద్రారెడ్డి గారో, వీరందరితో ఎవరు వ్యాపారాలు చేపించినారు? ఆ టైంలో ఎందుకు ఈ ముసుగులోంచి వీరు బయటికి రాలేదు? ఈ రోజు సాక్షి టీవీ చూస్తుంటే వీరిద్దరు అంట నోరు విప్పితే టీడీపీ బండారం బయటకు వస్తుందట. టీడీపీలో పెద్ద పెద్ద నేతల గురించి వీళ్ళు చెప్పేస్తారట. వీళ్ళని చెప్పనివ్వకుండా దాచిపెట్టి కాపాడుతున్నారట. వీళ్ళని ఇంతవరకు కస్టడీలోకి తీసుకోరట. సో ఇది సాక్షిలో జరుగుతున్నటువంటి విష ప్రచారం. సో 5 ఏళ్ళు మావోడి దగ్గర కూడా పేమెంట్ తీసుకుని మావోడి చేస్తున్న తప్పుని కప్పెట్టి కాపాడిన మీ విశాల హృదయం చాలా గొప్పదన్నా. ఇప్పుడు మావాడైనా సరే తప్పు చేస్తే తాట తీసి ఎండబెడతాం. ఎందుకంటే 2029కి ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోదు కూటమి. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటుంది. లిక్కర్ లో క్వాలిటీ చేసి ఆడబిడ్డల పుస్తలు తాళ్లు తెగ్గొట్టే పరిస్థితిలో మేము లేము. మేము మద్యం వ్యాపారం జరుగుతుందంటే అది అందరికి ఇన్కమ్, కానీ దాంట్లో క్వాలిటీ లేకుండా చేసి ఈ రోజు లివర్లు డ్యామేజ్ అయిపోతుంటే, జంగారెడ్డిగూడెం ఇన్సిడెంట్ మీరు చెప్పినారు. ఆ రోజు గౌరవ జగన్ రెడ్డి గారిని మేము నిలదీసినాం, ఏమన్నా ఇట్లా జరిగింది మరి అంటే, వాళ్ళు వయసు అయిపోయిందమ్మా ఆయన పోయినారు వాళ్ళు అన్నారు. అంటే 60 ఏళ్ళు అయితే పోవాలా, 70 ఏళ్ళు అయితే పోవాలా? మరి ఏం తాగిపోయినారు? అందరూ కట్టకట్టుకుని ఎందుకు పోయినారు? సో ఇదంతా కనీసం మనకి ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్లన్నా వస్తుందంటే వాళ్ళని కాల్చి పెట్టేసినారేమో పాపం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి సార్, లిక్కర్ లో కోట్లు దేశాలు దాటిని అన్నాం, అక్కడే ఉంది ఆ కేసు. లిక్కర్ లో క్వాలిటీ లేదన్నాం, ఇక్కడే ఉంటుంది ఈ కేసు. ఎవరిని పట్టుకుంటున్నాం, ఎవరిని అరెస్ట్ చేస్తున్నాం, ఎవరికి బెయిల్ ఇస్తున్నాం, అది మనం ఎలా చెప్తాం? రజనీ గారు చట్ట పరిధిలో ఉంటుంది కదా, మరి వారికి బెయిల్ వచ్చేస్తుంది కదా అంటే, అరే బెయిల్ రాకుండా కూడా కొన్ని లెక్కల్లో ఆపొచ్చు కదా. బెయిల్ రాకుండా ఎప్పుడు ఆపాలి? ఎంత పర్యవసాన తీవ్రత ఉంటే ఆపుతారు? సో పెద్దోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం వద్దు సార్. ఈ రోజు ఇప్పుడు జయచంద్రారెడ్డి గారిని అరెస్ట్ చేసినారు, మర్డర్ చేసినాడు, కానీ చేయించిన వాళ్ళు ఎవరు? ఆ చేస్తే కప్పెట్టి కాపాడిన వాళ్ళు ఎవరు? వాళ్ళు కూడా ముద్దాయిలే సార్. ఈవెన్ ఒకటే ముద్దాయి కాదు, A2, A3, A4, A5 వరకు ముద్దాయిలే. కానీ ముందు బెయిల్ వారికి వస్తుందేమో, కానీ వారు కూడా పార్ట్ ఆఫ్ ద అఫెన్స్ లో వారి పార్ట్ ఉంది. ఇప్పుడు ఇతను కల్తీ మద్యం చేసినాడు, మీరు నిర్ధారించినారు, అద్దేపల్లి జనార్దన్, జయచంద్రారెడ్డి. వీరిని ఇప్పటి వరకు కప్పెట్టి కాపాడినోడు ఎవరు? వాళ్ళని పట్టుకోరా? వాళ్ళని టచ్ చేయలేమా? వాళ్ళని కూడా టచ్ చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మేము వాళ్ళు చేపించారు. వరలరామయ్య గారు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి వాళ్ళే ఆశ్రయం ఇచ్చారని చెప్తున్నారుగా వీళ్ళకి. కాదు సార్,
సార్ వాళ్ళు ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నారు, ఆశ్రయాలు ఇస్తారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి Okay. ఎంపీలు ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారు కదా. వీళ్ళు ఏమంటున్నారంటే పాపం అద్దెపల్లి జనార్దన్ గారు, జయచంద్ర అన్న నువ్వు మంచోడివి, మమ్మల్ని అరెస్ట్ చేసినావు, కానీ వాళ్ళు కూడా చేసినారు కదన్నా, సొంతమైన మమ్మల్ని అరెస్ట్ చేసినావు కదన్నా, వాళ్ళు పగుళ్ళు కదన్నా, పగుళ్ళను కూడా అరెస్ట్ అయిందన్నా అంటూ వాళ్ళు అడుగుతారేమో. అంటే నా వాదన, ఆ టీడీపీ వారు చెప్పారు, వాళ్ళు అడుగుతారేమో. అడిగినప్పుడు చెయ్యాలి కదా. తప్పు మన ఇంట్లో పిల్లోడు చేసుకుంటే ఒక దెబ్బ కొడతాం, బట్ కొట్టాక పక్కింటోని ప్రశ్నించొచ్చు. ముందు పక్కింటోని అంటే ఇప్పుడు అధికారుల స్థాయి దాటి బియాండ్ వెళ్ళిపోయిందనా మీరు చెప్పేది? సార్ 100% వీరిద్దరే కాదు, ఇదే టైంలో వీరికి సహకరించిన వారు ఇదే రకంగా ఇబ్రహీంపట్నం బయటపడింది, గౌరవ కమ్యూనిస్ట్ వాళ్ళు ప్రాణాలకు తెగించి ఆ శ్రీనివాస వైన్స్ మీద దాడి చేసిన వరకు ఎక్సైజ్ శాఖ నిద్రపోతుందా? సిట్టు లేకపోతే కుర్చీ వేసుకొని కూర్చుంటుందా? ఆ పాపం సిపిఐ వాళ్ళు వాళ్ళందరూ సైకిల్ వేసుకుని బండ్లు వేసుకొని వస్తారు. రేపు ఆ దాడి చేసిన వాడు వాళ్ళు ఎంబడబడితే మీకు సైరన్ కార్లు ఉన్నాయి కదా, మీరు చేయరేంటి ఆ పని? సొసైటీలో తప్పుని ప్రశ్నించేది వాళ్ళ. పాప వాళ్ళు ఎక్కడన్నా గెలవనిచ్చి చచ్చామా? ఎక్కడన్నా అసెంబ్లీలో కూర్చొనిచ్చామా? ఓట్లకి డబ్బులేందా మనం ఓట్లేయం కదా. సో అటువంటి వాళ్ళు ధైర్యంగా వాళ్ళ ధర్మాన్ని నిర్వహిస్తుంటే, ధర్మాన్ని నిర్వహించే వాళ్ళు ధైర్యం ఎందుకు చెయ్యట్లేదు? ఓకే. పగోళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? తప్పుడు కేసుల్లో ఉన్నటువంటి వైసీపీ వారిని ఎందుకు అరెస్ట్ చేయరని ఈ రోజు సొంత పార్టీ వాళ్ళు నిలదీస్తారు. అన్నా మేము చేసినాం, కానీ వాళ్ళే సహకరించింది, వాళ్ళ అమ్మమంటే అమ్మినామో ఇంకోటి. తప్పు నువ్వు చేసినావు అన్నా, నువ్వు తప్పు, కానీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదని వాళ్ళు అడుగుతారు. సో మనం దానికి కూడా సిద్ధపడి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం సార్. యా, విజయసాయి గారు, సో ఏ విచారణ మంత్రి చెప్పినా, ఎక్సైజ్ మంత్రి చెప్పినా, హోంమంత్రి చెప్పినా కూడా ఇప్పుడు శ్రీనివాసరావు గారు కూడా సిట్టింగ్ జడ్జి కూడా పెద్ద నమ్మకం లేదు అన్నారు. దానికి ప్రత్యేకమైన ఇప్పుడు మన మురళీ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరితో 10 మందితో కమిటీ వేసి కొంతమంది అధికారులు, జడ్జిలు ఏదో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని ఏర్పాటు చేయాలి అనేది. అంటే ఎక్కడో ఎవరో చేసిన తప్పుకి ఇవాళ ప్రభుత్వంలో పెద్దలు ఎందుకు మాట పడాలి? ఎందుకు ఆ బట్టకాల్చి మీదేస్తే ఆ మసి తుడుచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఎక్కడ లోపం జరిగింది 15 నెలల్లో? గుడ్ ఈవినింగ్ ఋషి గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులకి, పెద్దలకి అందరికీ కూడా నమస్కారం. నమస్తే. మొదటిగా నేను మన సార్ చెప్పారు అది సిట్టింగ్ జడ్జి మీద కూడా నమ్మకం లేదు అని, నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఓకే. ఎందుకంటే వ్యవస్థల మీద నమ్మకాన్ని కోల్పోయినట్టు మాట్లాడటం కూడా ఓటమితో సమానం. ఇప్పుడు మనం ఏ వ్యవస్థలో ఉన్నాం ఆ వ్యవస్థలో నమ్మాలా, ఆ వ్యవస్థ సక్రమంగా పనిచేసేటట్టు చూసుకోవాలా. అదే డెమోక్రసీ యొక్క బ్యూటీ. ఐ అగ్రీ. అంతే తప్ప మనం వ్యవస్థ తిట్టుకుంటా పోతుంటే అది జరిగే పని కాదు. నిలదీయాల్సిన చోట ఖచ్చితంగా చొక్కా పట్టుకొని నిలదీసే పరిస్థితి ఉండాలి తప్ప వ్యవస్థలను నేను నమ్మను అంటే మరి దేన్ని నమ్ముతాం మనం? ఇంకా వ్యవస్థ కంటే మనుషులు గొప్పవాళ్ళు కాదు, వ్యవస్థే గొప్పది. సో కమ్ టు ద పాయింట్ నేనేమంటానంటే, ఇక్కడ ఈ ఎవరైతే జయచంద్రారెడ్డి తంబళ్లపల్లి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి, దాని తర్వాత సురేందర్ నాయుడు, దాని తర్వాత అద్దేపల్లి, ఇంకెవరు ఆయన పేరు అతను ఒకటి, ఇట్లా జాగ్రత్త ఇట్లా కొంతమంది ఏమంటారంటే, ఈ రోజు పేరు నాని కొన్ని అఫిడవిట్లు ఈయన ఎలక్షన్ లో కంటెస్ట్ చేసినప్పుడు ఆ అఫిడవిట్లన్నీ తీసుకొని వచ్చి ఆయనకు ఆఫ్రికాలో, సౌత్ ఆఫ్రికా, నార్త్ ఆఫ్రికాలో ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించిన అన్ని కూడా పేరుతో సహా చదివాడు. మంచిది, సంతోషం. ఎర్నన్ గారు చాలా బాగా చెప్పారు. ఆ కంపెనీలు ఎప్పుడు ప్రారంభోత్సవం అయ్యాయి? ఈ వ్యక్తి మా పార్టీ నుంచి కంటెస్ట్ చేసిన వ్యక్తి, మా బీఫామ్ మీద కంటెస్ట్ చేసిన వ్యక్తి మా పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యాడు అంటే ఆల్మోస్ట్ మార్చ్ అండ్ ఏప్రిల్ జాయిన్ అయ్యాడు. కానీ ఆయన వ్యాపారాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? అమెరికాలో, ఆఫ్రికా కంట్రీస్ లో ఎప్పుడో లాంగ్ బ్యాక్, ఒక 5 ఏళ్ల క్రితం, 6 ఏళ్ల క్రితం. దాంట్లో డైరెక్టర్లు ఎవరు? ఎవరితో కలిసి వ్యాపారం చేశారు? ఇది కదా పాయింట్. ఇప్పుడు పార్టీలో నేను మాట చెప్తానండి, ఏదో మా పార్టీ తరఫున, బీఫామ్ తరఫున ఆయన కంటెస్ట్ చేశాడు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు 2004 మీకు గుర్తు ఉంటది ఋషి గారు, 2004లో మేము ఎలక్షన్స్ లో ఓడిపోయినప్పుడు ఆసిఫ్ నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆయన దావం నాగేందర్, ఆయనకు టికెట్ రాకపోతే రాత్రి మేము టికెట్, కాంగ్రెస్ నుంచి వచ్చాడు, మేము టికెట్ ఇచ్చాం, ఆయన గెలిచారు ఆసిఫ్ నగర్ లో. అంటే
ఆయన గత చరిత్రతో సార్ అప్పటికప్పటికి రాజకీయ పరిస్థితులు ఈక్వేషన్స్ చాలా ఉంటాయండి. నేను అనేది రాజకీయ పరిస్థితులు వేరు కాదండి. నేను అంటున్నది ఒక వ్యక్తి ఒక పార్టీలో నుంచి వచ్చి ఇంకో పార్టీలో కంటెస్ట్ చేస్తే మొత్తం తన గత చరిత్ర, గత పాపాలు, గత మంచి అన్ని క్యారీ అవుతాయా? కాదు. మా పార్టీలో జాయిన్ అయిన తర్వాత గురించి మేము మాట్లాడతాం. నో డౌట్. మేమేమంటామంటే తమ్మలపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఆయన మా పార్టీలో ఉన్నప్పుడు జరిగింది కాబట్టి ఇది మాకు కొద్దిగా ఇబ్బందికరమే. ఎందుకు ఇబ్బందికరం అంటే మేము ఏ కల్తీ మద్యం గురించి అయితే మాట్లాడామో, ఏ కల్తీ లిక్కర్ గురించి, స్కామ్ గురించి 5-6 సంవత్సరాలు పోరాటం చేశామో తెలుగుదేశం పార్టీ, ఆ మకిలి ఇండైరెక్ట్ గా వాళ్ళు ఆడిన డ్రామా మాకు ఒక బురదలాగా అంటుకున్నది అనేది మాకు బాధ ఉన్నమాట, వాస్తవం. ఒకటి. రెండవది, ఈ కల్తీ మధ్య రాకెట్ ని పట్టుకున్నది ఎవరు? ఇన్ని బోగస్ మాటలు మాట్లాడుతున్నారు కదా, పట్టుకున్నది ఎవరు? కేసు పెట్టింది ఎవరు? అరెస్ట్ చేసింది ఎవరు? నేనే, ఈ ప్రభుత్వమే. గత ప్రభుత్వంలో కల్తీ మద్యం గురించి ఇక్కడ ఉన్న నాకు తెలిసినంత వరకు అందరూ కూడా కల్తీ మద్యం మీదనో, లిక్కర్ మాఫియా మీదనో, అన్నిటి మీద కూడా పోరాడినటువంటి వాళ్లే, డిబేట్లు చేసిన వాళ్లే. ఎవరు కూడా ఇక్కడేమి మా నలుగురిలో మేము గాని, ఇంక్లూడింగ్ మీరు ఆడే మోడరేటర్ గా తప్పు అని చెప్పి సమాజం చెప్పిన వాళ్ళమే. ఆ రోజు ప్రభుత్వ స్పందన ఏంటి, ఈ రోజు ప్రభుత్వ స్పందన ఏంటి? మా నాయకులుగా చెప్పబడుతున్న వాళ్ళని మేమే అరెస్ట్ చేసి లోపలేసి తీవ్రమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడో బయట దేశంలో ఉన్నా కూడా వాళ్ళు రప్పించి మేము ఈ రోజు ఆఫీసర్స్ అతన్ని, ఆ జనార్దన్ అతన్ని ఆల్రెడీ విచారణలో ఉన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఆయన విచారణలో ఉన్నాడు. ఇక్కడ తప్పు అక్కడ విషయం బయటపడింది అన్న దాంట్లో ఎక్కడ మేమే దాచుకోలేదు కదా. దాచుకోకుండా ప్రజలకు చెప్పాము. దాచుకోలేదు కానీ ఈ మొలకల చెరువు ఇంకా ఇబ్రహీంపట్నం లాంటి దందాలు సెంటర్లు ఇంకా ఎన్నున్నాయి అనేది కదా వాళ్ళ చర్చ. దట్ వాట్ ఇప్పుడు అందుకోసమే ఇప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 8 చోట్ల 10 చోట్ల ఈ రోజు రైడ్ చేసింది. నేనేమంటానంటే ఇక్కడ అధికారులు నేను తీవ్రంగా అది వాళ్ళ పనితీరును ఖండిస్తున్నా. వాళ్ళు నిద్రపోతున్నారా, నిద్ర నటిస్తున్నారా, లేకపోతే ప్రభుత్వానికి లేకపోతే పార్టీలో ఉన్న పెద్దలకి ఈ విషయం తెలియకుండా మాయ చేసి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారా, లేదా ఇంకా ఎవరికో లాయల్ గా పనిచేస్తున్నారు, ఎవరికో లాయల్ గా ఉన్నారా తేలాలా. అందుకోసమే ఈ రోజు సాయంకాలం ఇప్పుడు మంత్రి గారు తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సీనియర్ ఆఫీస్ తోటి ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్ష జరుగుతోంది. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు సమీక్ష జరుగుతోంది అంటే ఒకసారి సమీక్ష జరిగింది, ఈరోజు సమీక్ష జరుగుతుంది. అంటే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి హెడ్ ఆఫ్ ది బాస్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒక కల్తీ మద్యం కేసులో సమీక్ష చేయాల్సి రావటం అన్నది మేము పోరాడి ఈ ప్రభుత్వం తెచ్చుకోలే, యుద్ధం చేసి ప్రభుత్వం తెచ్చుకున్నాం దీన్ని. ఆ పాయింట్ కూడా అదే విద్యాసాగర్ గారు. ఇప్పుడు రాష్ట్రం కోసం ఆయన వయసులో ఇంత చేసి తిరిగి ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవాళ ఇంకోటి ఏదో అభివృద్ధి కోసం ఇంకో మీటింగ్ పెట్టుకునే టైం ఇవ్వచ్చు కదా ఆయన. అదే కాదు, కింద వాళ్ళు ఆ శాఖ అధికారులు ఫెయిల్ అయితే ఆ నింద ముఖ్యమంత్రి ఎందుకు మోయాలి, లేకపోతే దానికి ఆయన ఋషి గారు దట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే టు ద పబ్లిక్ త్రూ ఏబిఎన్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే ఈ అధికారులు మొదటి నుంచి శ్రీనివాస్ గారు చెప్పినట్టు మొదటి నుంచి అధికారుల విషయంలో విమర్శలు వస్తున్న మాట వాస్తవం. అయితే ఉన్న అధికారుల దగ్గర పని చేయించుకోవాలి కదా, అదే కదా సమస్య. కొత్తగా రాత్రి అధికారులు మనం సృష్టించలేం కదా, అదే సమస్య ఇక్కడ. లేదా మనకు మా శాఖ మీద పట్టులేదని ఒప్పుకోవాలి. ఇప్పుడు నేనేమంటానంటే ఆ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, ఎక్సైజ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, నాకు తెలిసినంత వరకు ఈ కేసులో ఇంతవరకు దీని మీద రివ్యూ పెట్టినట్టు నేను ఎక్కడ వినలా. ఆ సబ్జెక్టు కరెక్ట్, ఒకవేళ పెట్టుంటే క్షమించాలా, నేనైతే వినలా. దీని మీద రైట్స్ విగరస్ గా జరిగితే ప్రజల్లో ఒక నమ్మకం వచ్చేది. దానికి ముఖ్యమంత్రి ఆ స్థాయి వ్యక్తి, రాష్ట్రానికి హెడ్ ఆఫ్ ది బాస్ ఉన్న వ్యక్తి సమీక్ష చేయాల్సిన వచ్చింది అంటే ఆ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పార్టీకి రాజీనామా చేసి ఉండాలా, సిగ్గుతో తల దించుకోవాలా, సిగ్గుతో తల దించుకొని రాజీనామా చేసి ఉండాలి అధికారులు. వాళ్ళు ఏది ఆ అధికారులే, ఆ డిపార్ట్మెంట్లే వాళ్లే పట్టుకున్నటువంటి ఈ రాకెట్ లో, అరే ఈ రాకెట్ జరుగుతోంది, మనం ఇందులో కళ్ళు మూసుకొని ఉన్నాం, ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆఫీసర్స్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు,
ఏమి చేశారు అన్న దాని మీద ఐ డోంట్ థింక్ చెప్పారు విద్యాసాగర్ గారు. ఇప్పుడు అదే అడగబోతున్నాను. అట్లీస్ట్ ఒక్క ఎక్సైజ్ ఆఫీసరు బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు నిలబడితే మిగతా వాళ్ళందరూ లైన్ లోకి వస్తారు. అంటే ఒక ఆఫీసర్ సస్పెండ్ చేసి ఒక్క ఆఫీసర్ అంటే నేనేమంటానంటే ఇంటర్నల్ గా మేము పార్టీ వాళ్ళతో కూడా చాలా ఈ సబ్జెక్టు మీద మాట్లాడడం జరిగింది. ఇంటర్నల్ గా మేము మాట్లాడడం దీని మీద ఒక అంతర్గత విచారణ జరగాల. డిపార్ట్మెంట్ మీద అంతర్గత విచారణ జరగాల. ఎవరి కోసం పనిచేస్తున్నారు? ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా, మరి ఎవరి కోసమో పనిచేస్తున్నారా? యాక్చువల్లీ ఈ డౌట్ విద్యాసాగర్ గారు మీకు గుర్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అప్పుడు సబ్జెక్టు కరెక్షన్ గుంటూరు అక్కడ అనుకుంటా ఈ పొగాకు బ్యాచ్ సంబంధించి అప్పుడు గంజాయి బ్యాచ్ అప్పుడు కూడా కొంతమంది పోలీసు అధికారులు ఇంకా ఎవరి కోసం లాయల్ గా పనిచేస్తున్నారు అనే ఒక అనుమానాలు వచ్చాయి. అంటే ఓవరాల్ గా అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఇంకా ఎక్కడో అంటే ఆ వాసనలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఋషి గారు, ఇక్కడ మనము ఆరోపణ లేనటువంటి డిపార్ట్మెంట్ల మీద మాట్లాడితే అధికారులు మోరల్ గా వాళ్ళు నేను అసలు బేస్లెస్ గా మాట్లాడలేదు విద్యాసాగర్ గారు. అప్పుడు చర్చ వచ్చింది, జిల్లా ఎస్పీ విషయంలో చర్చ వచ్చింది. నేను కాదనట్లేదు, నేను బేస్లెస్ ఎలిగేషన్ చేయట్లేదు. మనం ఆ ఒక్క విషయానికే నేను పేరు కూడా ఎత్తలేదు. అదే ఇప్పుడు ఈ విషయంలో ఈ ఎక్సైజ్ శాఖ మీద మాత్రమే మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మీద మాత్రమే మాట్లాడుకుంటే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటి? అధికారులు కాదు ఎలక్షన్లకు పోయేది, రాజకీయ నాయకులు. కాదండి, కాదు నవ్వుతూ అది ముఖ్యమంత్రి చెప్పాలా? వీళ్ళకి బాధ్యత లేదా? మంత్రులకి, ఎమ్మెల్యేలకి మనం వెళ్ళాలి, ఎన్నికలకి మనం ఓట్లు అడగాలి, అధికారులు వెళ్ళరని చెప్పాలి. ఋషి గారు నేనేమంటానంటే అంతా ప్రెజర్ ఆ ముఖ్యమంత్రి గారు ఆయనకు ఉన్నటువంటి టైట్ షెడ్యూల్లో మొత్తం ప్రెజర్ ఆయన తీసుకోవటం మనం ఇయ్యటం రెండు కరెక్టా? ఇంకా అప్పుడు కేబినెట్ ఎందుకు? మనుషులు ఆయన ఒక్కళ్ళే అన్ని పనులు చేసుకుంటే అయిపోతుంది. ఒకటి, ఆఫ్రికాలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు అనిల్ రెడ్డి అలాగే సన్నిహితులు సునీల్ రెడ్డి వీరు భారీ స్థాయిలో చేసిన కుంభకోణానికి సంబంధించి సాక్షాత్తు ఆ కంపెనీల ఇండస్ట్రీస్ కి మంత్రి రావడం, అక్కడ తనిఖీలు చేయడం, మూయించడం అన్ని అయిపోయాయి. సో అదే ఫార్ములాని ఇక్కడ ఏపీలో కూడా ల్యాండ్ చేశారు. ఇప్పుడు నాకేంటంటే దానికి దీనికి ఏమన్నా లింక్ ఉందా? ఈ నకిలీ మద్యం, ఈ కల్తీ మద్యం వ్యవహారానికి, ఆ ఆఫ్రికా మద్యానికి? ఎందుకంటే అఫ్ కోర్స్ అది లిక్కర్ మాఫియా, అది పెద్ద కుంభకోణం అనుకోండి, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కామ్స్ ఎవర్. మీరు అన్నది కరెక్టే సార్. ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో ఆ కామెరూన్ అనే దేశంలో 2013 నుంచే వీళ్ళు ఈ వ్యాపారాలు చేస్తున్నారు అనేది నేను కూడా మీడియాలో చూసింది. అంటే అక్కడ వీళ్ళది ఒక తారాస్థాయికి చేరిపోయింది. వ్యాపారము వ్యవహారం అంతా ఏ స్థాయిలో అంటే సాధారణమైనటువంటి ప్రజలకి సాచెట్ల రూపంలో కూడా అందించేంత స్థాయికి చేరిపోయింది. ఇదేదో కార్పొరేట్ శక్తుల కుట్ర, మేము సాధారణ ప్రజలకి తక్కువ రేటుకి ఇస్తుంటే ఇట్లా మా మీద దాడి చేస్తున్నారని ఆ రెడ్డిస్ ఇండస్ట్రీస్ ప్రకటన కూడా చేసినట్టుగా నేను చదివాను. సమస్య ఏంటంటే ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి సంబంధం ఉందా లేదా అనంటే, అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి సంబంధం ఉందనే విషయం ఈ రోజు A1 జనార్దన్ రావు అక్కడి నుంచే వచ్చింది. ముంబై మీదుగా గన్నవరంలో వచ్చి ఆయన ఆఫ్రికా ఖండం నుంచే వచ్చింది. కానీ అతని కాన్ఫిడెన్స్ నాకు ముచ్చటేసిందండి. అంటే ఇక్కడ ఇంత జరుగుతోంది వ్యవహారం, అతను రైట్ రాయల్ గా అక్కడి నుంచి నేరుగా వచ్చి గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగి. అవును, ఇప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ తో వచ్చాడా, అనివార్యం వచ్చాడా అనేది నాకు తెలియదు. అంటే పోలీసుల ఒత్తిడి భరించలేక వచ్చి లొంగిపోదాం అన్నటువంటి ఉద్దేశంతో వచ్చాడా, గత 2-3 రోజులుగా అతను లొంగిపోతాడని చెప్పి చర్చ కూడా జరుగుతోందని కూడా విన్నాను నేను. అంటే ఇది కారణాలు ఏమైనప్పటికీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి సార్ రిషి గారు. అసలు మీరు అధికారులు ఇప్పుడు శ్రీనివాసరావు గారు చాలా కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావన చేశారు. రజనీ గారు కూడా అదే యాంగిల్లో ఈరోజు ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని ఏ రకంగా కాపాడుకోవాలి, లేదా ప్రశ్నించే శక్తుల మీద దాడులు పెరిగిపోయే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వస్తుందని వాళ్ళిద్దరూ ఒక రకమైనటువంటి యాంగిల్లో ఒక ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అది 100% సరైందని నేను అనుకుంటున్నా. విద్యాసాగర్ గారు కూడా నాకు మంచి మిత్రుడే, చాలా కాలంగా తెలుసు. ఆయన కూడా ఇంకొక యాంగిల్లో ప్రజెంట్ చేశారు. నేను ఇక్కడ సూటిగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇదేదో అధికారుల లోపంగానో లేదా అధికారులందరూ ఒక కూటమిగా తయారయ్యి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ మాట వినకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు లేదో ఈ తప్పులు చేసేటువంటి వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి చర్చ చాలా బలంగా అనేక రోజులుగా జరుగుతోంది. నేను అనేది
ఇక్కడ ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేలా లేకపోతే ఇంకొక ఎమ్మెల్యేనా, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఎమ్మెల్యేకి లిక్కర్ షాపుల నుంచి కమిషన్ పోవడం లేదో చెప్పనండి. ఈ రోజు ప్రతి ఎమ్మెల్యే లెక్కగట్టి, మరి గతంలో ఉన్న ఒక వారానికో నెలకో ఇంత డబ్బులు ఇవ్వాలన్నటువంటి ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. కౌంటర్ లో ఎంత వ్యాపారం జరుగుతుందో ఆ వ్యాపారం ఎంత అయిందనే విషయం సాయంత్రానికి అధికారులందరూ కాదన్నారు. సరే, అధికారులందరూ కాదు, ఎందుకంటే అధికారులంతా అయితే వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. ఎవరో కొందరు. అలాగే 175 మంది ఎమ్మెల్యేలు అంటే అందులో ముఖ్యమంత్రి ఉన్నారు, డిప్యూటీ సీఎం ఉన్నారు. నేనైతే అనేది చెప్పాలి అని అంటున్నా. నేను ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, లేదా హోమ్ మినిస్టర్ అయినా, ఇంకొకరైనా 175 మంది వీళ్ళందరూ భాగమే కదా. ఎవరికి చేరడం నేను నాకు తెలిసినటువంటి ఏంటి పాయింట్ ఆఫ్ అబ్జెక్షన్? కాదు సార్, రిషి గారు ఒక నిమిషం. విద్యాసాగర్ గారు he raised హ్యాండ్. విద్యాసాగర్ గారు క్విక్ అబ్జెక్షన్. ఇప్పుడు మనము నేనేమన్నాను ఇందాక, అధికారులు అంటే ఎవరు నిజాయితీగా ఉన్న అధికారులు లేకపోతే తప్పు చేయని అధికారులు, మన మొత్తం వ్యవస్థను ఒక చేస్తే అది డిమోరలైజ్ అవుతారు. మీరు 175 మంది ఎమ్మెల్యేలను కలవడం తప్పది. ఎవడైతే చేస్తున్నాడో వాళ్ళని మీరు ఫోకస్ పెట్టండి. తప్పేం కాదు, అది ఏ పార్టీ ఉన్నా సరే తప్పేం కాదు. మీరు మొత్తం వ్యవస్థనే తీసుకొస్తారంటే ఇప్పుడు వ్యవస్థను తప్పు పట్టుకుంటా పోతే మనం ఎక్కడ వ్యవస్థల మీద నమ్మకం లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం అవుతుంది. ఎందుకంటే ఆయన కోర్టుల్ని నమ్మడు, రాష్ట్రంలో పోలీసుల్ని నమ్మలేదు, ఆయన ఎవరిని నమ్మడు. అప్పుడు ప్రతిపక్షం నమ్మలేదు, ఇప్పుడు నమ్మట్లేదు. అలా అయితే వ్యవస్థలు కొలాప్స్ అయిపోతాయి కదా. అంటే ఇప్పుడు నేనేమంటా అంటే, మీరు వ్యక్తుల్ని తప్పు చేసిన వ్యక్తిని ఫోకస్ పెట్టంటే ఇర్రెస్పెక్టివ్ పార్టీ మీరు ఎలా జరిగితే చెప్పండి, దాని గురించి మేము అబ్జెక్ట్ చెప్పట్లే. పద్ధతి ఏంటున్నా నేను అసలు వ్యవస్థ నీరు వ్యవస్థలో 175 మంది అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు, ఇందాక ఋషి గారు అడిగారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అంటే గోరంట్ల పుచ్చేతేతరు లాంటి నిజాయితీ పనులు అలాంటి చాలా మంది ఉన్నారండి. ఈ 175 మందిలో చాలా మంది ఉన్నారు. ఒక్క రూపాయి లేకుండా నేను మాట్లాడినామండి. నాకు చంద్రబాబు నాయుడు గారు తెలుసు 35 ఏళ్ళుగా, లేదంటే బుచ్చయ్య చౌదరి గారు నాకు బాగా వ్యక్తిగతంగా కూడా తెలుసు, నాకు చాలా మంది తెలుసు. నాకేం తెలియక నేనేం మాట్లాడటం లే. ఈ రోజు వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాన్ని సూటిగా నేను ఎత్తి చూపుతున్నాను. వ్యక్తుల గురించి మాట్లాడండి. వ్యక్తులు తప్పు చేస్తే వ్యవస్థ గురించి ఎందుకు పడతారు? వ్యవస్థల గురించి అసలు విమర్శించడం ఎవరు తప్పు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా, వినండి దయచేసి. ఊరికే వ్యవస్థలు మాట్లాడకండి. వ్యవస్థలు దాని వ్యవస్థీకృతంగా పనిచేస్తాయి. ఎవరైతే తప్పు చేశాడో వాళ్ళు విమర్శించండి, నేను చెప్తున్నా. అదే వ్యవస్థ. కుప్పం నియోజకవర్గంలో బ్రాందీ షాప్ దీని మీద కట్టుబడి ఉండండి. కుప్పంలో లిక్కర్ షాపుల వాళ్ళు కమిషన్లు ఇవ్వడం లేదో నిరూపించగలరా మీరు? ఎవరికి జరగచ్చు కానీ వసూలు చేస్తున్న వాడి మీద మీరు కేసులు పెట్టండి. పోయి మీరు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో డబ్బులు ఇస్తున్నారంటే ఎవరికి ఇస్తున్నారు డబ్బులు? ఎవరికి ఎవరు తీసుకున్నారు డబ్బులు? వైసీపీ వాళ్ళు తీసుకుంటున్నారంట. వాళ్ళ మీద కేసు పెట్టండి. పెట్టండి మీరు కదా కుప్పంలో మా లిక్కర్ షాప్ ఉందని డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరు వైసీపీ వాళ్ళని చెప్పారు. మీరు ఆరోపణ చేసే ముందు వ్యక్తి స్టేచర్ ని కూడా గుర్తుపెట్టుకోవాలా. మీకు పరిచయం ఉండొచ్చు, మీ జిల్లా వాస్తవులుగా అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒక్కరికే కాదు. మీరు ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఎవరు డబ్బులు వసూలు చేస్తున్నారు?
నీ దగ్గర ఆధారాలు ఉంటే నేను ఏమంటానంటే దట్స్ నాట్ అది ఇన్అప్రోప్రియేట్. ఆయన ఒక నిమిషం ఆయన ఫ్లో లో 175 మంది అంటే అనొచ్చు కదా, నేనే ఆపాను కదా. అట్లా కాదండి. కానీ ఇన్అప్రోప్రియేట్. ఇప్పుడు కుప్పంలో ఎవరో తీసుకుంటే ముఖ్యమంత్రికి ఏం సంబంధం? ఋషి గారు కాదు, ఋషి గారు నేను నిరూపిస్తాను కట్టుబడి ఉండండి అన్నారు కదా, నేను కట్టుబడి ఉన్నా. మీరు ఎవరి గురించి మాట్లాడారు ఇప్పుడు? ఐ వోంట్ అలౌ దట్ డిబేట్ అట్ ఆల్. ఓకే రిషి గారు ఒకటి మురళి గారు ప్లీజ్. ఇప్పుడు ఒక నిమిషం ఈ మద్యం మాఫియా మూలాలు ఎక్కడున్నాయి, అవి ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశాయి, మళ్ళీ ఎక్కడికి రివర్ట్ అయ్యాయి, దీన్ని ఎందుకు మనం గమనించలేకపోయాము, అధికారులు ఏం చేస్తున్నారు, ఎవరండదండలు ఉన్నాయి, ఇన్ ఎక్సెస్ ఎలాగొస్తోంది, we have to focus on that point. yes నేను కూడా అదే అండి. నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వినాలి, దయచేసి వినకుండా ఊరికి ఆవేశంతో మాట్లాడుకుంటే ఉపయోగం లేదు కదా. ఇప్పుడు మీరు అన్నది 100% కరెక్ట్. లోపాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఇప్పుడు విద్యాసాగర్ గారికి తెలియదా తిరుపతిలో ఏం జరుగుతుంది తెలుదా, ఆయనకి చంద్రగిరిలో ఏం జరుగుతుంది తెలుదా, లేదంటే ఈ చుట్టుపక్కల మాకు తెలియదా? ఊరికేదో ఆవేశంతో ఊగిపోతే ఎట్లా? ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడా. నేను 170 మురళి గారు ఈవెన్ ఐఎమ్ నాట్ అలవింగ్ 175 నెంబర్ మీరు అన్నది నేను అలౌ చేయట్లేదు. మిగతా విషయం మాట్లాడండి, మిగతా విషయాలు మాట్లాడండి ప్లీజ్. మిగతా విషయాలు మాట్లాడండి. ఇప్పుడు ఆ విషయాలు కాదు, నేను ప్రస్తావన కూడా చేయడం, నేను వేరే విషయాలు మాట్లాడుతున్నదే. ఆయన ఊరికి ఆవేశపడిపోతున్నాడు. నేను ఇక్కడ ఒకటే సూటిగా చెప్పదలుచుకున్నది ఏమంటే, ఇప్పుడు ఒకటి కిందన అధికారులు మా కంట్రోల్లో లేరని విద్యాసాగర్ గారు చెప్తున్నారు. ఇది సరైనటువంటిది కాదు. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడాల్సిన మాట కాదు. నేను చెప్పానా మురళి గారు? నేను చెప్పాను మీకు ఒకసారి వినండి, మళ్ళీ ఒకసారి వినండి. కనీసమైనటువంటి కామన్ సెన్స్ లేకుండా నేను చెప్పానా? చెప్పని మాట నువ్వు నన్ను మాట్లాడి చెప్తారు మీరు ఏమనుకుంటున్నావు? నాకు అర్థం కాలేదే. నువ్వు కనీసం చెప్పినట్టు ఎట్లా చెప్తారు? నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలా? ఏం మీరు అంత మాట్లాడితే కుదరదు. మురళి రెస్పెక్ట్ మ్యూచువల్లీ. ఇప్పుడు ఆయన మిమ్మల్ని మీరు వదిలేదు, ప్లీజ్. ఇదొద్దు. నాకు కావాల్సింది ఏంటంటే మీరు ప్రపోజ్ చేస్తున్న విద్యాసాగర్ గారు ఒక నిమిషం. మురళి గారు ఒక మాట చెప్పి మీరు కన్క్లూడ్ చేయండి. వాట్స్ యువర్ ప్రపోజల్ టు ద గవర్నమెంట్? ఎస్, నేను సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలని మొదటే చెప్పాను. ఈ రోజు ఏమంటే ఇది సార్ ఒక్క నిమిషం కంక్లూడ్ చేస్తాను. ఇది ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ప్రజల జీవితాల మీద, ముఖ్యంగా అత్యంత పేదవాళ్ల జీవితాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం కలిగిస్తున్నటువంటి అంశం కాబట్టి ప్రభుత్వం కూడా దీనికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని నేను కోరుకుంటున్నది. నా స్పిరిట్ ని క్యారీ చేయకుండా ఏదో ఆలోచించడం కరెక్ట్ గా. నేను అనేది ఏమంటే, ఇది ములకల చెరువు ఇబ్రాహీంపట్నంకే పరిమితమైందా, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఒక పెద్ద సమస్యగా ఉందా అన్న విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పరిశీలన చేయాలి. రెండవ అంశం ఏంటంటే, ఇట్లాంటివి తాగి ఈ రోజు మీరు అన్నారు, మీరు చెప్పింది 100% మంచి పాయింట్ చెప్పారు. చనిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఈ కల్తీ మద్యాన్ని తాగి, అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు ఎంతమంది ఐడెంటిఫై చేయాలి జిల్లాల వారికి అవసరమైతే. ఇప్పుడు 8, 9 ఇన్సిడెంట్లు గుర్తించారు కదా, వాటన్నిటిలో పరిశీలన చేయండి. చాలా ఈ పార్టీ ఆ పార్టీ వల్ల హోమ్ మినిస్టర్ గారు మంచి ప్రకటన చేశారని నేను మొదటే చెప్పాను కదా. ఈ పార్టీ ఆ పార్టీ అన్నటువంటి తేడా లేదు. కల్ప్రిట్స్ ఇప్పుడు అందరి ఉద్దేశం ఒకటే, మొదలవ్వాల్సింది కార్యాచరణ. రైట్, అర్జున్ గారు వాట్స్ యువర్ టేక్ అండి? ఇప్పుడు దయచేసి నేను చెప్పేది పూర్తిగా ఇంటరప్షన్ లాగా వినండి. మీరు అడిగిన ఈ ఆఫ్రికా మూలాలు ఏంటి, అసలు వీళ్ళ బ్యాచ్, దీని విత్తనాలు ఎక్కడ మొదలైనవి అనేటువంటిది అడిగారు. మొదట్లో నేను నా ఫస్ట్ స్పెల్ లో కొద్దిగా స్పర్శించాను. ఇక్కడ జార్జి రెడ్డి వాళ్ళ బ్యాచ్
అనిల్ కుమార్ రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి, వీళ్ళ సిసి రెడ్డి నుండి కూడా అతను సినిమాలు కూడా తీసాడు. వీళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారి జల్లిన విత్తనాలు. ఆ మొక్కలని బిషప్ మొక్కలే ఇవాళ బిషప్ పొలాలు ఇస్తున్నాయి. వాళ్ళు దక్షిణాఫ్రికాలో అక్కడ వాళ్ళని శుభ్రంగా కొల్లగొట్టేసి కుటీర పరిశ్రమగా ఇంట్లో మన సాంబార్ రసం వండుకున్నట్టు వండేసారు అక్కడ ఈ నకిలీ మద్యం. దాని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశం నివ్వెరపోయేలాగా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ప్రభుత్వాలు కానీ వాట్ ఏ థాట్ అనేదో సినిమాలు అంటారు చూసారా, అలాగా ఇతని పట్ల ఆశ్చర్యం, నిబిడాశ్చర్యం అంటారు శ్రీ గారు. అలాగైపోయారు, అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారండి. అంటే ఇలాంటి ఆలోచన కూడా చేయొచ్చా? ప్రభుత్వమే తయారు చేసి ప్రభుత్వం మీద అమ్మి వాళ్ళ మనుషుల్లో పెట్టుకుని డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ అండ్ క్యారీ చేసి మొత్తం సొమ్ము 90% అసలు వీళ్ళు ఏం దర్యాప్తు చేశారండి? నాన్ సెన్స్. 3,000 కోట్లు ఏంటండి, 1,00,000 కోట్లు తక్కువ ఉండదు దోపిడీ. ఇంకా పూర్తి అవ్వలేదు కదా. కాదు, పూర్తి అవ్వకుండా అట్లా అనొచ్చా మనం? పూర్తి అవ్వలేదు కదా. ఇది ప్రస్తుతానికి ఇది ముడుపులు అని చెప్తా ఉన్నారు. ఈ సిట్టు దర్యాప్తు బృందం ఈ ముడుపుల విషయంలో వాళ్ళు చిత్తశుద్ధిని కానీ ఎక్కడా ప్రలోభాలకు లోనవ్వకుండా, ఒత్తిడికి లోనవ్వకుండా చేస్తున్నారు. కానీ నాన్ సెన్స్ అన్నది. ఎందుకంటే ఇప్పుడు సిట్ అధికారులు దీంట్లో ఎన్ని తెరలు ఉన్నాయి, ఎన్ని లేయర్లు ఉన్నాయో బయటకు లాగారు కదా. ఒకసారి వినండి, వాళ్ళు మాట్లాడి వైసీపీ వాళ్ళు మాట్లాడి మాటలు నాన్ సెన్స్. ఓకే, వాళ్ళు చేసేదంతా చేసి ఇవాళ తిరిగి బురద వీళ్ళకి అంటిస్తా ఉన్నారు. మా బాధ ఆవేదన ఏంటంటే వాళ్ళు పూర్తి స్థాయిలో మొత్తం కొలగొట్టేశారు. ఎవరన్నా ఏదన్నా తాగితే స్ట్రా వేసుకుని తాగుతారు, బొబ్బాస్ కొట్టం వేసుకుని పేదల రక్తం తాగారండి. మొదటి నుంచి మనం బాధపడేది ఏంటంటే ఇక్కడ ఉన్న మన విద్యాసాగర్ గారు కానీ లేకపోతే మన మిగతా ప్యానల్లో ఉన్న వాళ్ళు చెప్పింది కానీ మొత్తం వ్యవస్థలు నిజమే. మొత్తం వ్యవస్థలు మన వాళ్ళం అధికార మొరాలిటీని దెబ్బతీయకూడదు. ఒకళ్ళిద్దరు తప్ప మంచినీటి తటాకంలో ఒక విషపు చుక్కేస్తే మొత్తం అంతా విషపూరితం అవుతుంది. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ విషం కలపకుండా చూసుకోవాలి. ఆ గుంపులో ఇటువంటి చీడ పురుగులు చేరకుండా చూసుకోవాలి. వాళ్ళని వేరే వాళ్ళ పక్కన పెట్టాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కుట్రలు గమనించుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఎటు తిప్పుతున్నారు వీళ్ళు, అది గమనించుకోవాలి మంత్రులు, అధికారులు. మీకు ఒక మాట చెప్తాను వినండి. చంద్రబాబు నాయుడు గారి విధానం ఎలా ఉంటుందంటే రాజకీయాలు ఎన్నికల వరకే చేద్దాం, అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం అనేటువంటిది పద్ధతి అయింది. నిన్నటికి ఆయన 15 సంవత్సరాలు, ఆ రోజుల లెక్కన 15 సంవత్సరాలు పూర్తయింది ముఖ్యమంత్రిగా. ఆయన 99లో పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు ఉన్న అధికారులు చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడేమో అనుకుని పుష్పగచ్చాలు, స్వీట్ ప్యాకెట్లు పట్టుకుని వాళ్ళ ఇంటికి పోయారు. మర్నాడు రిజల్ట్ చూసిన తర్వాత నిర్గాంతి పోయారు వాళ్ళంతా. చంద్రబాబు నాయుడు గారు పేషి ఆయన ఆఫీస్ ముందు ఒకళ్ళు తొక్కుంటా మొగమంట పడుతుంటే వాళ్ళందరూ సాధారణంగా ఆహ్వానించి మీరేం బిడిపడొద్దు, ఎన్నికలన్నీ రాజకీయాల వరకే అని క్షమించాలి. అందరినీ కూడా వాళ్ళతో పని చేయించుకుందాం అనుకున్నాడు. ఆ వాళ్ళ చాలా మంది నిజాయితీ పరులుగా పేరు తెచ్చుకున్నారు ఆయన హయాంలో. ఇవాళ ఏమైపోయారండి వాళ్ళందరూనే? ఒక్కడు కూడా ప్రతి ఒక్కడు కులానికి, మతానికి, ప్రాంతానికి లోబడిపోయి ఈ రాష్ట్రం వాళ్ళ సొంత జాగీర్లాగా చేశారండి. నేను ఒకటి చెప్తున్నానండి, పొలిటికల్ సిస్టమ్ ఇస్ బెస్ట్ అండి. ఎందుకంటే మిగతా ఇప్పుడు జ్యుడిషియరీ అలాగే 4 స్తంభాలు అంటారు కదా, అందులో పొలిటికల్ సిస్టమ్ కరెక్ట్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే 5 ఏళ్లకు ఒకసారి పరీక్ష ఉంది వాళ్ళకి. ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి కదా. 5 ఏళ్లకు ఒక పరీక్ష ఉంది వాళ్ళకి. మిగతా వాళ్ళకి పరీక్ష ఏదండి? మిగతా వాళ్ళకి నేను అందుకని చెప్తా ఉన్నాను, నేను వాళ్ళ పట్ల లిట్మస్ టెస్ట్ చేయాలా. లిట్మస్ టెస్ట్ చేస్తేనే వాళ్ళలో మంచి చెడులు అవుతాయి. ఇక్కడ నేను ఈ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే అధికారుల్లో నిజాయితీగా పనిచేసి వాళ్ళు కానీ మనం తప్పు పట్టలేం. కానీ మన కళ్ళ ముందు ఏం కనపడుతుందండి? ఇంత విద్యాసాగర్ గారు నన్ను ఖండించారు నేను చెప్పిన దాన్ని. వ్యవస్థలో నేను సిట్టింగ్ జడ్జి గారికి ఇప్పటికే వాళ్ళు కేసులు తేల్చక ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకి అలాంటి భారాలు పెట్టొద్దని నా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే కనపడలేదు, బహుశా అందుకే ఆయన అబ్జెక్ట్ చేసి ఉంటారు. అలా కదండి, ఇంకో ఆస్పెక్ట్ కూడా చెప్తాను వినండి. ఎందుకంటే వ్యవస్థ మీద అపోహలో అనుమానాలు కలిగిలా కొన్ని సంఘటనలు జరగటం ఇవన్నీ చూస్తుంటే కొంచెం ఆవేదనగా మనం నమ్మిది అది ఒకటే. స్టిల్ ఏంటంటే మీరు మీలాంటి వాళ్ళ వ్యవస్థల మీద కొంచెం నిరాశ నిస్పృహ చూపించినా కూడా మరి ఇంకోలా ఉంటుంది అది. సో రజనీ గారు, మీరు ఒక సగటు పౌరుడి ఆవేదన అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే. రజనీ గారు, మీరు ఆఫ్రికాతో నాకేం సంబంధం అన్నారు. ఓకే, నేను అది అడగను.
మరి ఆంధ్రప్రదేశ్లో ఏం చేద్దాం? మీరు ఇందాక ఏదో మీకు సంబంధం లేదంటూ విద్యాసాగర్ గారిని ఏం చేస్తారని, మీరు భాగమేగా ప్రభుత్వంలో, మీ ఇద్దరు కాదా కుటుంబ ప్రభుత్వంలో కలిసి లేరా? విడదీయాలని చాలా మంది ప్రయత్నం చేస్తారు, అది వేరే విషయం. కానీ ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు? సార్ అంటే ఎక్సైజ్ శాఖ ఎక్కడుంది, హోమ్ మినిస్టర్ ఎక్కడుంది, సీఎం గారు ఎక్కడున్నారనే మేము అలా చెప్పడం జరుగుతుంది సార్. మా పరిధి చాలా చిన్నదనే మాట్లాడతాం. కానీ అసలు ఈ విషయం వెలుగులోకి ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు అంటే దక్షిణాఫ్రికాలో పారిపోయి ఉండొచ్చు కదా, వాళ్ళని పట్టుకోవడం కష్టమే, వాళ్ళే ఎందుకు మళ్ళీ బాంబే నుంచి ట్రావెల్ చేస్తే ఎయిర్పోర్ట్ లో దొరికినారు? నాకైతే సార్ జగన్ గారి మీద పూర్తి అవగాహన ఉంది సార్. డైవర్షన్ పాలిటిక్స్ లో ఆయన కింగ్ కరోడా. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో గురించి మనం మాట్లాడుకుంటామంటూ అసలు అవసరమైతే అక్కడ గెలిచిన ద్వారకానంద రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, ఏమో జయచంద్రారెడ్డి ఒకసారి అరెస్ట్ అయిపోరాదా, మీడియా అంతా నీ చుట్టూ తిరుగుతుందా, లిక్కర్ స్కామ్ పక్కా పోతుందా, నా మిథున్ రెడ్డి బయటకు వచ్చినాడా, ఇంకో విదేశాలకు పోతున్నాడా, ఇదంతా అయిపోతుంది, ఏబిఎన్, టీవీ5 మిగతా ఛానల్ అంతా మనకు మీ గురించే మాట్లాడుకుంటారు, పోరాదా ఒకసారి అరెస్ట్ అవరాదా అని అంటే టక్కుమని జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్ గారు ఈ కేసుల్లో బయటకు వచ్చినారా, లేకపోతే అధికారులు వాళ్ళకి సహకరించి అంతా ఒక క్రిమి లేయర్ లాగా జరిగిందా, వాట్ ఎవర్ ఇట్ మే బి సార్. నాకైతే ఆయన అందరు అధికారుల మీద అంత కోపం ఉంది రజనీ గారు? సార్ నాకు ఆశ్చర్యం ఏంటంటే సార్, ఆయన గురించి మీరు అంచనా వేయలేరు సార్. మిథున్ రెడ్డి గారు బెయిల్ మీద బయటకు వచ్చి సిబిఐ ఎంక్వైరీ అడిగినట్టున్నాడు ఆయన, సబ్జెక్టివ్ కరెక్షన్ ఈ అంశం మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలన్నట్టున్నాడు ఈ కల్తీ మద్యం వ్యవహారం మీద. అవును సార్ సిట్ అయితే కూర్చోబెట్టేస్తుంది. సిబిఐ ఈడీ అంటే ఆయనకి దృఢమైన నిశ్చయంతో ఉంటాడు. వివేకానంద రెడ్డి గారి కేసు సిబిఐ ఎక్కడ దాకా వచ్చింది, అవినాష్ గారి దాకా వచ్చి ఆయన దాకా రాగలిగిందా? సో ఇది కూడా అంతే, సిబిఐకి వేయండి అని ఆయనే అచ్చు చాపడిపోతుంటే మాకు అర్థం కావట్లేదు. చిన్న తొట్టుల్లో పట్టుకోలేని చేపని సముద్రంలో పట్టుకుంటామని ఆయన అన్న పరిస్థితి సార్. ఇది కూడా ఆయన అంతటా ఆయనే ఈ కేసు డైవర్షన్ కోసం వీరిద్దరిని తెర మీదకి తీసుకొచ్చారా? సో దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ లిక్కర్ ని పక్కదో పట్టించేస్తున్నామా? ఆయన లండన్ టూర్ కి వెళ్ళిపోతున్నాడు బెయిల్ మీద. ఒక ఈడీ కేసుల్లో డబ్బులు దొరికినటువంటి మిథున్ రెడ్డి గారు ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆయన ఇంకో టూర్ కి వెళ్ళిపోతున్నారు. ఏంటో అసలు ఇలా ప్రజాస్వామ్య దేశం ఇది సార్. ఇలా కానీ చెప్పండి రజనీ గారు కంక్లూడ్ చేయండి సార్. ఇందాక మురళి గారు చెప్పినట్టు ఏదైతే 80% ప్రతి ఎమ్మెల్యేకి 80% 20 నిజాయితీ పరులు ఉన్నారు సార్. మా డిప్యూటీ సీఎం గారు ఇచ్చినా కూడా తీసుకోరు. ఆయనకి ఇంకా 80:20 ఫార్ములా అక్కడ కూడా వర్కౌట్ అవుతుంది అనమాట. విద్యాసాగర్ గారు వాట్సాప్ ఫైనల్ చేయకండి. మట్టిలో డబ్బులు రావాలి, బెల్ట్ షాపుల్లో డబ్బులు రావాలి. విద్యాసాగర్ గారు మాట్లాడిద్దాం, మళ్ళీ కన్క్లూడ్ చేయాలి. ఒక్క నిమిషం 30 సెకండ్స్ సార్. లెట్ మీ ఇప్పుడు మనం అందరం మాట్లాడుతున్నాం ప్రజాస్వామ్య యొక్క సౌందర్యం గురించి చెప్పారు, ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఓకే, నాకు ది అగ్లీ ఫేస్ ఆఫ్ డెమోక్రసీ కూడా కనపడతా ఉందండి. ఒకసారి ఎవరికైనా గుండె చేసుకుని ఆలోచించు. ఓకే విద్యాసాగర్ గారు, సో ప్రభుత్వం మీద ఇప్పుడు భారం ఉంది, చెప్పండి ఏం చేయబోతున్నారు? బిగ్గా చెప్పేసి ఋషి గారు, నేను మొదటి నుంచి చెప్పా, నేను యాక్సెప్ట్ చేశా. ఏంటి అఫెన్స్ జరిగింది, ఓపెనింగ్ రిమార్క్స్ లో యాక్సెప్ట్ చేశా. నేను ఓపెనింగ్ రిమార్క్స్ యాక్సెప్ట్ చేశా. అవును, ఇది ఏ విషయం కోసం అయితే మా నలుగురిని కలుపుకొని చెప్పా. నేను మా ఒక్కడి గురించో ఇంకొకరి గురించి చెప్పలా, మా నలుగురితో పాటు మిమ్మల్ని కూడా కలిపి కల్తీ మద్యం మీద వాటి మీద మేము పోరాడాము. మాట్లాడిన వాళ్ళు, పోరాటం చేసిన వాళ్ళు ఈ రోజు ఈ ఒక్క విషయము డిమోరల్ అయ్యే పరిస్థితి ఉంది అని నేను నిజాయితీగా ఒప్పుకున్నా. ఒక రెండు. మూడో విషయం, మొత్తం 175 మంది ఎమ్మెల్యేలను కలపవాకండి. నేను అందరూ మంచివాళ్ళు నేనేం క్లెయిమ్ చేయట్లేదు. ముఖ్యమంత్రి గారు బహిరంగంగానే ఎమ్మెల్యేలతో మాట్లాడేటప్పుడు చాలా మందికి వార్నింగ్లు గానీ, పబ్లిక్ మీటింగ్ లో చెప్పడం గానీ, ఇంకోటి గానీ చేస్తున్నప్పుడు ఐ కెనాట్ క్లైమ్ దట్ ఆల్ ఆర్ వెరీ క్లీన్, బట్ చాలా మంది క్లీన్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను వ్యవస్థీకృతంగా వ్యవస్థీకృతంగా నిజాయితీ పనులు కూడా దీనిలో కలపడం వల్ల ఏమవుతుందంటే మన వ్యవస్థని కిల్ చేసేట్టు అయిపోతాం. మాట్లాడే దెబ్బతైనా సరే, ఇప్పుడు ఎవరో అయినా కుప్పంలో డబ్బులు తీసుకుంటుంటే మురళి గారికి తెలిస్తే కేసు పెట్టండి. కానీ కుప్పంలో డబ్బులు తీసుకోలేదంటే ఎవరికి మీరన్నట్టు ఇది సమష్టి బాధ్యత. మాకు తెలిసిన విషయాలు మేము చెప్తున్నాము, ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలి. జరుగుతున్న కుట్రలను అయితే దృష్టిలో పెట్టుకోవాలి. సమర్థించట్లేదు కదా, నేను సమర్థించట్లే. కరెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది